హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో సరికొత్త నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల వెన్నెల ధార. శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ రచించిన వెన్నెల ధార నవలను ఆడియోగా మీ ముందుంచబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు యథావిధిగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి నవలలు ఇంకా వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మీకు వినిపించబోతున్న నవల శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ రచించిన వెన్నెల ధార. నిలువుటద్దం ముందు నిండైన ఆ నవ్వు చెదిరిపోకుండా ఉండాలనే ప్రతి అమ్మాయి కల. తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలని వేసే అడుగులన్నీ మరో మలుపుకి పునాది. సఫలీకృతం కావాలని చేసే పోరాటం గెలుపుకు నాంది. కారు మేఘాలు కమ్ముకొచ్చినా, విధి గర్జించి ముంచెత్తినా ఆత్మవిశ్వాసం తోడుంటే గడ్డిపరక కూడా విజయ దుందుబి మోగించగలదు. లేలేత కిరణాల స్పర్శ సుషిప్తి దుప్పటిని తొలగిస్తున్న వేళ, విహంగాల చప్పుళ్ళు భూపాల రాగాలు పలికిస్తున్న వేళ, రాత్రంతా బిగిసిన పూల కౌగిలిని మంచు బిందువులు వీడలేక కొనసాగే వీలులేక జారిపోతూ నీకోసం నిరీక్షిస్తాను ప్రియతమా అని పూబాలలకు వీడుకోలు తెలిపేవేళ. అది ప్రకృతి అందాలకు ఆటపట్టైన పట్టిసీమ ప్రాంతం. పల్లె అందాలతో అక్కడి ప్రజల అమాయకత్వంతో మరింత అందంగా కనిపిస్తుంది. భానోదయాల అందాల్ని చూడాల్సిందే తప్ప వర్ణించనలవి కాదు. మా పెరట్లో నిలబడితే ప్రకృతి దృశ్యాలకు కొదవలేదు. వాటిని అలా చూస్తూ నిలబడడం నా దినచర్య. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన గ్రామం. గొప్ప శైవ క్షేత్రం. చారిత్రాత్మకంగానూ ఆధ్యాత్మికంగానూ ఎంతో విశిష్టత కలిగిన గ్రామం పట్టిసీమ. పాపికొండల అందాలు కనువిందు చేసే సుందర దృశ్యాలెన్నో ఉన్నాయక్కడ. గోదావరి ఒడ్డున దేవకూటమని పిలువబడే పర్వతం పైన వీరభద్రస్వామి, భావనారాయణస్వామి ఆలయాలున్నాయి. గొప్ప పర్యాటక ప్రాంతం కావడంతో ఆ కొండ నిత్యం భక్తజనంతో రద్దీగా ఉంటుంది. ఈ చిన్న లంక గ్రామంలో కొండపైన శివరాత్రి ఉత్సవాలు ఎంతో గొప్పగా జరుగుతాయి. గ్రామస్తుల బంధువులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుని వెళుతూ ఉంటారు. పిలిస్తే పలకవేమే? ముగ్గేసి గొబ్బెమ్మలు పెట్టావా లేదా? అమ్మ పిలుపుకి ఈ లోకంలోకొచ్చాను. వాకిట్లోకి వెళ్ళి చూడు, ఎప్పుడో పెట్టేశాను అన్నాను ఆకాశాన్ని చూస్తూనే. అవునా, చెప్పవేమే, నువ్వు మహా చురుకు పిల్లవే అమ్మ మెచ్చుకుంది. మరేమనుకున్నావు ఈ రాధంటే అన్నాను బారు జడని తిప్పుకుంటూ. ఈ సంక్రాంతి పండక్కి వేదవ తత్తయ్య, మావయ్య, పింకీ వస్తున్నారట. మాధవ్ బావ కూడా వస్తున్నాడు. మావయ్య ఫోన్ చేసి చెప్పాడు. మనకి చాలా పనులున్నాయి. పిండి వంటలు చెయ్యాలి, వాళ్ళకి కావలసిన సదుపాయాలు చూడాలి. ఇలా ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఆకాశం వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచించడం కాదు. మీ బావొచ్చాక అతన్ని ఎంగేజ్ చెయ్యాలి. నువ్వు తనకి నచ్చేలా చేసుకోవాలి అమ్మ హడావిడిగా చెప్పి లోపలికెళ్ళింది. ఆ ఆఖరి మాటకి నా మనసు చల్లుమంది. ఇప్పుడు బావెందుకొస్తున్నాడు? అమ్మ చెప్పినట్టు మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవాలా? వీళ్ళు మా ఇద్దరికీ పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారా? అసలు బావ ఎలా ఉంటాడో? 6 అడుగులుంటాడా? 7 అడుగులేస్తాడా? ఏమడిగినా ఇచ్చేవాడా? బావని చిన్నప్పుడెప్పుడో చూశాను. అందంగా మారే ఉంటాడు. వస్తాడుగా, చూద్దాం. అతని గురించిన ఆలోచనలతో మనసు ఊహల ఉయ్యాలలూగింది. ఇంతలో ఎదురింట్లో ఏదో గొడవ జరుగుతుండడంతో అటు వెళ్ళి చూశాను. 2 ఇళ్ల మధ్య నా ప్రహారీ గోడ అడ్డం. వాళ్ళ 2 కుటుంబాల వాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. మీ కుక్క మా దొడ్లోకొచ్చి పాడు చేసిందని, మీ బట్టలు మా గోడ మీద ఆరేయొద్దని, ఇంకా ఏవేవో అనుకుంటూ జంతువుల పేర్లతో తిట్టుకుంటూ వాటి పరువు తీస్తున్నారు. వీధిలో పోయేవాళ్లు చోద్యం చూస్తున్నారు. వీధి గుమ్మల్లో అంత రాద్ధాంతం జరుగుతుంటే పెరటి గుమ్మల్లో మాత్రం అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి గోడకి చెరోవైపున నిలబడి ప్రేమించుకుంటారు. ముందువైపు పెద్దవాళ్లు ఎంత గట్టిగా దెబ్బలాడుకుంటుంటే వీళ్లంత ఘాటుగా ప్రేమ భావనలో మునిగిపోతారు. ఈ విషయం నా స్నేహితురాలు పుష్ప నాతో చెప్పింది. ఈ ఇంట్లో అమ్మాయి, ఆ ఇంట్లో అబ్బాయి ముందు గొడవ పడతారు. పెద్దవాళ్లు రంగంలోకి దిగి కొట్టుకుంటున్నప్పుడు గప్చుప్గా పెరటివైపు గోడ దగ్గర చేరి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు అంది. అలా ఎందుకు చేస్తారు అన్నాను. ఎందుకేంటి, అదే ప్రేమంటే అంది. ఓహో, ప్రేమంటే అదా? ఆ భావన ఎలా ఉంటుంది? దాన్ని ఫీలవ్వాలని ఉంది. ఆలోచిస్తుంటే నా బుగ్గలు వేడెక్కాయి. బావని చిన్నప్పుడెప్పుడో చూశాను.
అందంగా మారే ఉంటాడు, వస్తాడుగా, చూద్దాం అనుకున్నాను. ఆ ఆలోచనతోనే 2 రోజులు గడిపాను. ఆ రోజు నా స్నేహితురాళ్లు పుష్ప, సరోజ పట్టులంగా ఓణి వేసుకుని ఇంటికొచ్చారు. ఇంకా అలాగే ఉన్నావేమే, ఈరోజు గుడికి వెళ్దాం రమ్మన్నావుగా. మన వేణుగోపాలస్వామి గుడికి ధనుర్మాస కళ ఉట్టిపడుతోంది. అప్పుడే ప్రసాదాలు కూడా పెట్టేస్తున్నారు. ముగ్గురికి 3 బాదం ఆకులు కోసుకొచ్చా. ఈ ఆకుల్లో ప్రసాదం పెట్టించుకుని ఆకులు నాకుతూ తింటే బాలే ఉంటుంది కదా, త్వరగా రా అంటూ పుష్ప తొందర చేసింది. హైదరాబాద్ నుంచి మా బావ వస్తున్నాడు, నా కోసమే వస్తున్నాడు, నన్ను చూసి మాట్లాడి పెళ్లి చేసుకుందామని వస్తున్నాడు అని వీళ్లతో చెబుదామనుకున్నా. కానీ సిగ్గు అడ్డొచ్చి ఆగిపోయా. ఇప్పుడే చెబితే వీళ్ళు ఆట పట్టిస్తారేమో. బావరాని అప్పుడు పరిచయం చేసి వీళ్ళని థ్రిల్ చెయ్యాలి. వీళ్ళిక్కడే ఉంటే అమ్మ చెప్పేస్తుందేమో. అమ్మో, అలా జరగకూడదు. వీళ్లతో నేనే చెప్పాలి. వాళ్ల ముఖాల్లో కనిపించే సరదానంతా నేనే చూడాలి అనుకుంటూ, మీరు నడుస్తూ ఉండండే, ఓడి మార్చుకుని మీ వెనకాలే వచ్చేస్తాను అని చెప్పి వాళ్లను ముందుగా పంపించేశాను. లోపలికి పరిగెత్తి ఓణి విప్పేసి మంచం మీద పడేసి, మొన్న దీపావళికి కొనుక్కున్న చుడిదార్ వేసుకుంటే అనుకున్నా. అమ్మో వద్దు, లంగావోణి వేసుకునే గుడికి రావాలంటాడా పూజారి వెంకటాద్రి. పుష్ప, సరోజ లంగావోణి వేసుకున్నారు, నేను మాత్రం డ్రెస్ వేసుకుంటే పరమ ఆడ్గా ఉంటుంది. బీరువాలో నుంచి లంగావోణి తీసుకుంటూ బీరువా అద్దంలో చూసుకుంటే చక్కటి శరీర సౌష్ఠవం, మంచి కనుముక్కు తీరు. నేను ఓ మాస్తరు అందగత్తినే, కానీ పిల్ల అంతా బావుంటుంది గాని దేవుడు పెద్దగా రంగు ఇవ్వలేదు. ఓ ఛాయ ఎక్కువుంటేనా బంగారు బొమ్మే అని ఎప్పుడూ బామ్మనే మాటలు గుర్తొచ్చాయి. కాస్త రంగు తక్కువైతేనేం నా కూతురు బాపు బొమ్మ అంటాడు నాన్న. పిల్ల నా కళ్లకు రంగు తక్కువగా ఎప్పుడూ కనబడదు అంటుంది అమ్మ. ఇంగ్లీష్లో ఒక సామెతుంది, మై చిల్డ్రన్ ఆర్ బ్యూటిఫుల్, 50% మై మామ్, 50% మై మామ్ అగైన్ అని. తల్లి కళ్లకు పిల్లలు అందంగా కనబడతారట. నిజంగా నేను బాగుంటానా, బావకు నచ్చుతానా అనుకుంటూ అద్దంలో చూసుకుంటూ లంగావోణి వేసుకుంటుంటే అద్దంలో ఓ అస్పష్ట రూపం కనిపించింది. నూనూగు మీసాల యువకుడు కొంటెగా నవ్వుతున్నట్టు. ఒక్కసారి తుళ్ళిపడ్డాను. ఏవో మధురోహలు మనసున ముసురుకుంటూ మధుమాస గీత ఆలాపనలేవో హాయిగా వినిపిస్తుంటే ఆ స్పష్ట రూపం ఎవరిదా అని ఆలోచిస్తూ అద్దంలో చూసుకున్నాను. ప్రేమభావనలు కలిగినప్పుడు కనుపాపల్లో కలల రాకుమారుడి రూపం అద్దంలో ప్రతిఫలిస్తుందేమో. నాలో నేనే నవ్వుకుంటూ కొద్దిగా పౌడర్ తీసి ముఖానికి రాసుకుని ముంగురులు సరిచేసుకున్నా. అద్దంలో మరోసారి చూసుకుని బాగానే ఉన్నానని తృప్తి కలిగాక గదిలో నుంచి బయటకొచ్చి, అమ్మా గుడికి వెళ్ళొస్తాను అని చెప్పాను. ఈ పూలు తల్లో పెట్టుకుని వెళ్ళు, దండం పెట్టుకుని త్వరగా వచ్చేయి అని పూల చెండు చేతికిచ్చింది. అమ్మ ఇచ్చిన పూలను పిన్ పెట్టి తల్లో పెట్టుకున్నాను. లంగావోణి తలనిండా పూలతో నిండు పెళ్లి కూతురిలా ఉన్నావే అంది అమ్మ దిష్టి తీస్తున్నట్టు మెటికలు విరుస్తూ. నాకు ఏదో వింత ఫీలింగ్ కలిగింది. నీ కళ్ళకి నేనలాగే కనపడతాలేమ్మా అని నవ్వుతూ గుడికి బయలుదేరాను. పుష్ప, సరోజ ముందు వెళుతూ కనిపించారు. ఆగండే, నేను వస్తున్నా అని గబగబా నడుస్తూ వెళ్లి వాళ్లని చేరుకున్నాను. ముగ్గురం కలిసి గుడికి బయలుదేరాం. 23 ఏళ్ల అందం లంగావోణి వేసుకొచ్చింది. ఈ లేత పసుపచ్చ రంగు లంగా, ఆకుపచ్చ ఓణి నీకు చాలా బాగున్నాయి అంది పుష్ప. ఆ మాటలకి పొంగిపోయాను. బావ నన్ను చూడగానే అబ్బా ఎంత బాగుందో అనుకోవాలి. అలా అనిపిస్తుందా? నా ప్రేమ పిలుపు వినిపిస్తుందా అని ఏదో మూల సందేహం. ఆగండే, కొబ్బరికాయ కొందాం అంది సరోజ. అవును, నేను మొక్కుకున్నాను, కొందాం రండి అంది పుష్ప కూడా. ఈరోజు బావ రాకతో ఏదో మంచి మార్పు మొదలవబోతోంది. అందుకే అంతా మంచిగా జరగాలని కోరుకుని దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయలు తీసుకుని ముగ్గురం గుళ్ళోకి వెళ్ళాము. పంపు దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తే మా భరతనాట్యం మాస్టర్ విశ్వనాథం గారు కనిపించారు. బాగున్నారా మాస్టారు అన్నాను. ఏం బాగులే తల్లి, మన పాఠశాలకు ఇప్పుడు విద్యార్థులెవరూ రావట్లేదు. కొంతమంది ఆన్లైన్లో నాట్యం నేర్చుకుంటున్నారు. గురు సమక్షంలో నేర్చుకున్నది వేరు, ఇక తప్పక అందులో నేర్పుతున్నాను. ఏదో రకంగా ఇల్లు గడవాలిగా అమ్మా అన్నారు మాస్టారు. మాస్టర్ని చూడగానే నాకు చిన్నప్పటి విషయాలు గుర్తుకొచ్చాయి. నా 6వ ఏట అమ్మ నాకు డ్యాన్స్ నేర్పించడానికి మాస్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. నా కూతురికి నాట్యం నేర్పమని కోరింది. ఒక పళ్ళెల్లో బట్టలు, పళ్ళు, డబ్బులు పెట్టి తీసుకెళ్ళినట్టు గుర్తు. నేను చిన్నప్పుడు నల్లగా పీలగా ఉండేదాన్నట. గాలేస్తే పడిపోయేంత సన్నగా ఉండేదాన్నట. ఈ పిల్ల నాట్యమేం చేస్తుంది? ముందు తిండి బాగా పెట్టి కాస్త లావు చెయ్యండి, అప్పుడు నేర్చుకుంటే ఓ అందం చందం. ఇప్పుడు వెళ్ళండి అన్నారు మాస్టారు. మాస్టారు నాకు నాట్యం నేర్పనన్నారని నేను తెగ ఏడ్చాను.
పిల్ల సన్నగా ఉంది తట్టుకోలేదని ఆయనిప్పుడు నేర్పనన్నారు అని అమ్మ బామ్మతో చెప్పింది. బంకపురుగల్లే ఉన్న పిల్లకి డాన్స్ ఎందుకే, బట్టలేస్తే వంకెకి తగిలించినట్టుంటుంది, నీకు తోచక ఏదోటి చేస్తుంటావు అని అమ్మను కేకలేసింది బామ్మ. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను నేను. పిల్లనెందుకు ఏడిపిస్తున్నారు అని నాన్న అమ్మని కోప్పడ్డారు. అమ్మ చెప్పిన కారణానికి నాన్న పగలబడి నవ్వారు. నన్ను దగ్గరకు తీసుకుని, ఓస్ ఇంతేనా, నువ్వు అచ్చం నా పోలికే తల్లి, గొప్ప అదృష్టవంతురాలివి. నువ్వు కోరింది కొండ మీదున్నదైనా దిగి రావాల్సిందే, అంత అదృష్ట జాతకం మా యమ్మిది. నువ్వు లావవ్వాలి, నాట్యం నేర్చుకోవాలి, అంతేగా. రోజు నేను చెప్పినట్టు తిన్నావంటే 2 నెలల్లో మీ అమ్మకంటే నువ్వే అందంగా తయారవుతావు. నీ కనుముక్కు తీరు దానికెక్కడిది, తెల్లతోలు చప్పిడి ముక్కుది అని నాన్న అమ్మని ఆట పట్టించేసరికి నా ఏడుపంతా ఎగిరిపోయి నవ్వేశాను. నాన్న మాటలకు నా మీద నాకు నమ్మకం కలిగింది. నా 6వ ఏట లావవ్వాలని ప్రయత్నిస్తే 10వ తరగతికొచ్చేసరికి కాస్త బొద్దుగా తయారయ్యాను. తర్వాత నాన్నే స్వయంగా మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి క్లాసులో చేర్పించారు. ఏకసంతాగ్రాహిలా చెప్పింది చెప్పినట్టు చేసేదాన్ని. నా ప్రియ శిష్యురాలు రాధ అని చెప్పుకునేవారు మాస్టారు. ప్రతి శివరాత్రికి వీరభద్రస్వామి గుళ్ళో నా నాట్య ప్రదర్శన తప్పకుండా పెట్టించేవారు. చూసి అందరూ మెచ్చుకునేవారు. మాస్టార్కి పిల్లల్లేరు. నన్ను నటరాజా అని పిలిచేవారు. ఒక కొడుకులా చూసుకునేవారు. ముసలాడినయ్యాక నేను నీ దగ్గరే ఉంటాన్రా, నన్ను చూసుకుంటావా అని అడిగేవారు. ఓ తప్పకుండా చూసుకుంటాను, మా అమ్మ నాన్న మీరు మనం అందరం కలిసి ఉందాం అనేదాన్ని. నేను కాస్త పెద్దయ్యాక దాని చేత పిచ్చిగంతులు మాన్పించరా, పెళ్లి గిళ్ళి అవ్వక్కర్లేదా అని బామ్మ నాన్నతో పోరు పెట్టేది. దాంతో డ్యాన్స్ కొన్నాళ్ళాపి చక్కగా చదువుకోమ్మా అన్నారు నాన్న. ఇక డ్యాన్స్ స్కూల్ వైపుకు వెళ్లడం మానేశాను. హై స్కూల్ చదువు, ఆ తర్వాత ఎంఎస్సి వరకు పోలవరంలో జరిగింది. మాస్టర్ని చూడగానే నాకు ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. ఆయనకి నమస్కారం చేసి, మీ ఇంటికొచ్చి మిమ్మల్ని కలుస్తాం అని చెప్పాను. శుభం భూయాత్ అని దీవించి వెళ్ళిపోయారు మాస్టారు. ఆయనకి కొంతైనా ఆర్థిక సహాయం చెయ్యాలనుకున్నాను. పుష్ప సరోజ వాళ్ళింట్లో కూడా చెప్పి వాళ్లని కొంత డబ్బు సహాయంగా మాస్టార్కి ఇమ్మన్నాను. అందుకు వాళ్ళు సరే అన్నారు. పూజారి గారికి కొబ్బరికాయలిచ్చి 3 ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాం. పుష్ప 101 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నానే అంది. నేను సరోజ కూడా పుష్పకి సాయంగా ప్రదక్షిణలు చేస్తున్నాం. 3 దేవుడికి దండం పెట్టుకుని కాసేపు మంత్రాలు చదువుకుంటూ నడిచాం. మధ్యలో మంత్రాలు మర్చిపోయి మామూలు మాటలు మాట్లాడేసుకున్నాం. ప్రదక్షిణలు కొద్దిసేపు చేసేసరికి నా కాలి మడమ పట్టేసింది. కాలు నేల మీద ఆంచడం చాలా కష్టంగా అనిపించింది. ఇక నా వల్ల కాదే, మీరు కానియండి, నేను మండపంలో కూర్చుంటాను, మీరు చేసొచ్చి నన్ను తీసుకెళ్ళండి అన్నాను. అనుకున్నాక సగం చేసి ఆపితే కోరికలు సగమే తీరుతాయట, ఎలాగోలా మిగతావి కూడా పూర్తి చెయ్యవే అన్నారు వాళ్ళు. ఇక నా వల్ల కాదే, మన ప్రదక్షిణలు చేయడం మానేస్తే దేవుడు మనపైన పగ తీర్చుకోవడానికి ఆయన మనుషుల్లా శాడిస్ట్ కాదులే అన్నాను. ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళు కొందరు నా వైపు తిరిగి చూశారు. గతుక్కుమని నాలుక కరుచుకున్నాను. మెల్లిగా నడిచి వెళ్లి మండపంలో కూర్చున్నాను. ఆ మండపం నా చిన్ననాటి నేస్తం. ఫ్రెండ్స్ అందరం కలిసి గుళ్ళో చేరి గోలగోల చేసేవాళ్లం. నేల బండ ఎండ వాన ఆటలు ఆ మెట్ల మీదే. గుడి ప్రాకారం చుట్టూ తిరిగి ఎవరు మండపంలోకి ముందుగా పరిగెత్తుకొస్తారో వాళ్లే విన్నర్. ఎంత వేగంగా పరిగెత్తినా ఎప్పుడూ మెట్లు మమ్మల్ని కింద పడేయలేదు. మెట్ల వంక అభిమానంగా చూశాను. నా పెళ్ళై వెళ్ళిపోతే ఇవన్నీ చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఆడుకున్న ఆటలు నేస్తాలు అన్నీ గతంలోకి జారిపోతాయి. అలా అనుకోగానే ఏదో బెంగగా అనిపించింది. వీటన్నిటినీ మళ్లీ మళ్లీ చూసుకుని మనసులో దాచుకోవాలి, ఫోటోలు తీసుకోవాలి. పుట్టి పెరిగిన ఊరి జ్ఞాపకాలు చచ్చేదాకా వదిలిపోవు. ఎంత ప్రాణం పీకుతున్నా రావడానికి కుదరనంత పీకల్లోతు బాధ్యతల్లో మునిగిపోయి ఉంటాం. ఊరేమో వీళ్లు నన్ను మర్చిపోయారనుకుంటుంది. ఎక్కడున్నా పెరిగిన ఊరు ఎప్పుడూ కళ్లలోనే మెదులుతూ ఉంటుంది. ఏదో ఆలోచిస్తూనే మెట్లని చేత్తో తడిమాను. ఆ రాళ్లు చల్లగా చేతికి తగిలాయి. మనసులోని మాట తెలుసుకుని ప్రేమగా పలకరిస్తున్నాయేమో అనుకుంటూ ఇంకాస్త పక్కకి వంగి మెట్ల గోడను ముట్టుకుని తడుముతుంటే ఎవరిదో చెయ్యి నా చేతికి తగిలింది. నా గుండె జల్లుమంది. చటుక్కున చెయ్యి వెనక్కు తీసుకుని అటు చూశాను. ఎవరో అబ్బాయి గోడమీద చెయ్యి వేసుకుని ఫోన్లో మాట్లాడుతున్నాడు. చెయ్యి తగిలి అతను నా వైపు చూశాడు. ఇద్దరు చూపులు ఒకేసారి కలుసుకున్నాయి. విడిపోయేందుకు మారాం చేశాయి. ఆకర్షణతో సంభాషించుకున్నాయి. నేనే తేరుకుని సారీ అన్నాను. ఫోన్ ఆపేసి నా వంక చూస్తూ నవ్వాడతను. ఏం పర్లేదు అంటూ మెట్ల మీద నా పక్కనే కూర్చున్నాడు. ఇందాక మీరు మనల్ని సాధించేందుకు దేవుడు శాడిస్టా అన్నారు కదా,
ఐ లైక్ యువర్ బోల్డ్నెస్, చాలా ప్రాక్టికల్గా చెప్పారు అన్నాడు నవ్వుతూ. అనవసరంగా ఆ మాట అన్నానేమో అని సిగ్గుపడ్డాను. మీ పేరు? రాధ. రాధ, చాలా మంచి పేరు అని మెచ్చుకున్నాడు. థ్యాంక్స్ అన్నాను. మనిషి చాలా తెల్లగా పొడుగ్గా ఉన్నాడు. చిరుగడ్డం, చక్కటి క్రాఫ్, మన్మథ మొలకలా ఉన్నాడు. పింక్ కలర్ లాల్చీ పైజామాలో దోర జామ పండులా సీరియల్ హీరోలా భలే చక్కగా ఉన్నాడు. అతను మా ఊరి గురించి, గుడి గురించిన విశేషాలు అడిగాడు. నేను అతన్నే చూస్తూ అన్నిటికీ సమాధానాలు చెప్పాను. అతని కళ్ళు, స్మైల్, మాట్లాడే స్టైల్ భలే గమ్మత్తుగా అనిపించాయి. అసలైన అందం అంటే అబ్బాయిలదేనేమో. నేచురల్గా చూడగానే ఆకట్టుకునే రూపానికి ఎవరు మాత్రం బందీకారు? వరూధిని ప్రవరాఖ్యునికై తప్పించిపోయింది ఇలాంటి అందం చూసేనేమో. దేవయాని కచ్చును చూపు సోకని తన అందమంతా అడవిగాచిన వెన్నెలే అని అలమటించింది ఇందుకేనేమో. బాబోయ్, ఇక చాలు, నేనిలా ఆలోచిస్తున్నానెందుకు? మగవాళ్లు కదా అతివల అందానికి బందీలు కావాల్సింది, వర్ణనలు చెయ్యాల్సింది, ఫిదా అవ్వాల్సింది అనుకుని అతని నుంచి చూపు మరల్చుకున్నాను. మిమ్మల్ని ఎప్పుడూ ఈ ఊళ్ళో చూడలేదే అన్నాను. ఈరోజే వచ్చాను. ఇక్కడ ప్రదేశాలను చూద్దామని ఈ వైపొచ్చాను. ఈ ఊరు చాలా బాగుంది, ఎంతో ప్రశాంతంగా ఉంది అన్నాడు. పుష్ప, సరోజ ప్రదక్షిణలు అయిపోగానే నన్ను రమ్మని పిలిచారు. సరే, ఇక నేను వెళ్తాను అని చెప్పి గుళ్ళోకి వెళ్ళాను. పంతులుగారు అర్చన చేస్తూ మంత్రాలు చదువుతున్నారు. భక్తులు గుడిగంటలు కొడుతున్నారు. వాటి శబ్దాల్లో నుంచి ఆ అబ్బాయి మాటల ధ్వని నా మనసుకు చాలా దగ్గరగా వినబడుతోంది, మైమరపిస్తోంది. ఈ కాసేపట్లోనే నాకేమైంది? నాలో నాకే ఏదో తెలియని ఈ అలజడి పేరేంటి? పూజ పూర్తి కాగానే పుష్ప, సరోజత కలిసి ఇంటికి బయలుదేరాను. నేను ముందుకు నడుస్తున్నా గాని నా మనసు వెనకే ఉండిపోయింది. అతనెవరో గుళ్ళో అనుకోకుండా కలిశాడని వీళ్లతో చెప్పనా వద్దా అని ఆలోచిస్తూ వాళ్లతో పాటే నడుస్తూనే మెల్లగా ఒక అడుగు వెనక్కి వేసి వెనక్కి తిరిగి చూశాను. అంత దూరంలో అతను నిలబడి నా వైపే చూస్తున్నాడు. నా గుండెలో ధడక్మని మృదంగధ్వని. అతనికి కూడా నాలాగే అలజడి మొదలైందేమో, దీన్నే ఆకర్షణ అంటారేమో అనుకున్నాను. పుష్ప, సరోజ వాళ్ళింటికి వెళ్ళిపోయారు. ఆలోచిస్తూ ఇంట్లోకి నడిచాను. నేను వెళ్లేసరికి హాల్లో ఎవరో కూర్చుని ఉన్నారు. ఎవరా అనుకుంటూ లోపలికి వెళ్ళాను. హలో సుశీల అత్తయ్య, వెంకటేష్ మావయ్య, మీరా? ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు? హుషారుగా అడిగాను. ఇందాకే వచ్చాము. నువ్వు గుళ్ళోకి వెళ్ళావని మీ అమ్మ చెప్పింది. రా, ఇలా వచ్చి కూర్చో అంది సుశీల అత్తయ్య. నేను వాళ్ళ పక్కకు వెళ్ళి కూర్చున్నాను. వేదవతి అత్తయ్య వాళ్ళు వస్తారని చెప్పిందమ్మా, మరి సుశీల అత్తయ్య వాళ్ళొచ్చారేంటి అనుకున్నాను. నిన్నెప్పుడో చిన్నప్పుడు చూశాను. బాగా బారు సాగావు. ఏం చదువుకున్నావు? గలగలా మాట్లాడింది సుశీల అత్తయ్య. ఎంఎస్సి చదివానత్తయ్యా. ఏదైనా ఉద్యోగంలో చేరావా? ఇంకా లేదు. పెళ్ళయ్యాక ఉద్యోగం చేస్తుందిలే. తీరా ఇక్కడ ఉద్యోగంలో చేరిపోతే పెళ్ళయిందంటే ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో ఈ ప్రతిబంధకాలు ఉండకూడదనే ఆయన దాన్ని ఉద్యోగంలో చేరనివ్వలేదు అని చెప్పిందమ్మ. నిజమేలే, దాన్ని మొగుడి దగ్గరకు చేర్చేస్తే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. మధ్యలో మనం అటు ఇటు చేసి పిల్లని ఇబ్బంది పెట్టకూడదులే అంది అత్తయ్య. పెళ్లి టాపిక్ రావడం ఏదో ఇబ్బందిగా అనిపించి ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాను. ఏ పని మీద ధ్యాస నిలవట్లేదు. గుళ్ళో చూసిన అబ్బాయే గుర్తొచ్చాడు. అన్యమనస్కంగా గదిలోకి వెళ్ళి అద్దంలో చూసుకున్నాను. ఆ అస్పష్ట రూపం అతనిదేనేమో. బుట్టబొమ్మలా ఉన్నాను. అతనికి నచ్చానా? ఏమో, అతని టేస్ట్ ఏంటో. ఎవరో ఏంటో తెలియకుండా ఈ ఆలోచనలేంటి నా మొహం? రాధా, అక్కడేం చేస్తున్నావు? ఇలా వచ్చి వంట పనిలో నాకు కాస్త సాయం చేయొచ్చుగా అంటూ అమ్మ పిలిచింది. సరే అమ్మా, బట్టలు మార్చుకుని వచ్చేస్తాను అని అమ్మను పంపించి తలుపేసుకుని ఓణి తీసి బెడ్ మీదకి విసిరేసి అద్దంలో చూసుకున్నాను. నాకేం తక్కువ? ఆర్ట్ సినిమా హీరోయిన్లా ఉంటాను. రంగు ప్రధానం కాదు, అందమైన మనసు ముఖ్యం. ఎప్పటికైనా శారీరక అందం తరిగిపోయేదేగా. మాయని మనసుదే మొదటి స్థానం. ఇలా ఏదో ఆలోచిస్తూనే కిటికీ వైపు చూశాను. వీధి గోడ దగ్గర గుళ్ళో కనిపించినతను కనబడ్డాడు. ఒక్కసారి 1000 వోల్ట్ల విద్యుత్తు ఒంట్లో ప్రవహించినట్టయింది. చటుక్కున ఓణి తీసుకుని గుండెల మీద కప్పుకుని కిటికీ దగ్గరకు వచ్చి చూశాను. సందేహం లేదు, అతనే. వీధి గోడ మీద నుంచి అతని తల కనిపిస్తోంది. అంత పొడగరి. అటు ఇటు చూస్తున్నాడు. నాకోసమే వచ్చాడా? నా ఆచూకీ తీస్తున్నాడా? అమ్మో, నాకోసమే వచ్చాడంటే నా కొంప మునిగినట్టే. ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాలి. నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ ఓణి సరిగ్గా వేసుకుని తలుపు తీసుకుని బయటకొచ్చాను.
ఇంకా బట్టలు మార్చుకోలేదేమే, రా వంటింట్లోకి. అమ్మ పిలుస్తుంటే, ఉండమ్మా వస్తున్నా అని పెరట్లోంచి వాకిట్లోకి పరిగెత్తాను. అతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాలి. పాపం నా కోసం వెతుక్కుంటూ వచ్చాడేమో. ఇంట్లో తెలిస్తే అదొక గొడవ. పెరటి గుమ్మల్లోంచి బయటకొచ్చేసరికి అక్కడ నాన్న కనిపించడంతో, అమ్మో చచ్చాం, ఇక్కడ నాన్న నన్ను చూస్తే ఇక అంతే. ఎందుకు ఏమిటి, ఆ అబ్బాయి ఎవరు అని ఆరాలు తీస్తారు. చేతులకి చెమట్లు పట్టేశాయి. గోడవారా నక్కి నిలబడ్డాను. ఆ అబ్బాయితో నాన్న మాట్లాడుతున్నారేంటి? ఆ అబ్బాయి నాన్ననేదో అడుగుతున్నాడు. కొంపతీసి నా గురించేనా? ఏమో, ఏమీ వినపడ్డం లేదు. ఇంకాస్త ముందుకు వెళదామంటే నేను నాన్నకి కనబడిపోతాను. ఇదంతా నా పీకల మీదకొచ్చేట్టుంది అనుకుని మళ్ళీ లోపలికి పరిగెత్తాను. రాధా, వస్తున్నావా? అమ్మ పిలుపుకు ఇక తప్పదన్నట్టు వంటగదిలోకి వెళ్ళాను. గారెలకని పప్పు గ్రైండర్లో వేశాను, అందులో కాసిన నీళ్లు చిలకరించవే అంది అమ్మ. ఏదో ఆలోచిస్తూ చెంబుడు నీళ్లు గ్రైండర్లో పోసేశాను. ఏం చేస్తున్నావే? గారెల పప్పు గట్టిగా రుబ్బాలి కదే, అన్ని నీళ్లు పోసావే అని అమ్మ అరిచేసరికి ఈ లోకంలోకి వచ్చాను. అయ్యో సారీ అమ్మా, ఇడ్లీ అనుకున్నాను, అందుకే అన్ని నీళ్లు పోశాను. ఇంకో వాయి గట్టిగా రుబ్బుతాలే అని ఏదో సర్ది చెప్పాను. కొబ్బరి ముక్కలు మిక్సీలో వేయమంది. మిక్సీ పాడైనట్టుందమ్మా, తిరగట్లేదు అన్నాను. నువ్వు ముందు స్విచ్ వేసి తిప్పు అనేసరికి నాలిక ఖర్చుకున్నాను. ఈరోజు నీకేమైందే, అన్ని పిచ్చి పనులు చేస్తున్నావు? అమ్మ కేకలేసింది. ఆ అబ్బాయి ఉన్నాడా వెళ్ళిపోయాడా? నాన్నతో ఏం మాట్లాడాడో? ఇంతలో మా మాటలు విని సుశీలత్తయ్య వంటింట్లోకొచ్చింది. రాధ మీద కేకలేస్తున్నావేం వదినా? ఆ లంగావోణి వేసుకుని పనులు ఎలా చేస్తున్నావు? మార్చుకోకపోయావా అంది అత్తయ్య. నేను అదే చెప్పాను, ఉతుక్కు కష్టంగా ఉన్న బట్టలేసుకుని వంటింట్లోకి రావద్దని ఎంత చెప్పినా వినదు అంది అమ్మ. అమ్మా, సుశీలత్తయ్య మామయ్య వచ్చారేంటి? పొద్దున్న మాధవ్ బావ వస్తాడని చెప్పావు అని అడిగాను గుసగుసగా. వేదవతి అత్తయ్య వాళ్ళు పండక్కొస్తారట. మీ మాధవ్ బావ కూడా వాళ్లతోనే వస్తాడట. వాళ్ళందరికీ ఒంట్లో కాస్త నలతగా ఉందట. టెస్ట్లేవో చేయించుకోవాలని రాలేదు. అందుకే మీ వేదవతి అత్తయ్య తన తోడికోడలు సుశీలను పంపిందట. ఎందుకు పంపింది? వీళ్ళకి ఈ ఊళ్ళో పనేమైనా ఉందా? ఇక్కడేం లేదు. రాజమండ్రిలో వీళ్ళ మూడో బావగారి మరదలి కూతురు పెళ్ళికని వచ్చారు. ఎలాగూ వచ్చాం కదా అని మనల్ని చూసిపోదామని వచ్చారు. ఇంతలో రాధా అని నాన్న పిలవడంతో, వస్తున్నా నాన్న అంటూ చేతులు కడుక్కుని బయటకొచ్చాను. అక్కడ దృశ్యం చూసేసరికి నా గుండె వేగంగా కొట్టుకుంది. గుళ్ళో కలిసిన అబ్బాయి హాల్లో కూర్చునున్నాడేంటి? అమ్మో, ఇంట్లోకి కూడా వచ్చేశాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? కాళ్ళు చేతులు ఆడలేదు. రాధా, ఇలా వచ్చి కూర్చో. ఈ అబ్బాయి ఎవరో తెలుసా అని అడిగారు నాన్న. నా గుండె 100 కొట్టుకుంది. తెలీదనే చెప్పాలి. తెలుసని అస్సలు చెప్పకూడదు. తెలీదు నాన్నా అనగానే హాల్లో అందరూ గొల్లున నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు. ఏమిటే నీ తాభాష? వీడు మా అబ్బాయి, పేరు నివాస్, నీకు బావవుతాడు అంది సుశీలత్తయ్య. ఓహ్, ఇతను మా బావ. గుళ్ళో కలిసిన తొలి చూపుల మైమరపులు వరసైన వాడితోనేనా? నమ్మలేకపోతున్నాను. ఒక్కోసారి అనుకోని సంఘటనలే మనసుని పులకింపచేస్తాయి, జీవితాన్ని మరో మలుపు తిప్పుతాయి. నివాస్ బావ వంక చూశాను. అతను నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. మేమింటికొచ్చేసరికి నువ్వు లేవు. గుళ్ళోకెళ్ళావని అత్తయ్య చెప్తే అక్కడికొచ్చాను. మా మామయ్య పోలికలో ఉన్న నిన్ను నా మరదలవని ఇట్టే పోల్చుకున్నాను. నీకే నేనెవరో తెలియక అంటూ ఆగాడు. ఇక చాలు అన్నట్టు కళ్లతోనే వారించాను. సమ్మోహనంగా నవ్వాడు. అనుకోని పరిచయంతో నాలో కలవరం రేపిన అందగాడు స్వయాన మా బావే అంటే నమ్మలేకపోయాను. ఈరోజు లేవగానే ఎవరి ముఖం చూశానో గాని మనసంతా దూది పింజలా తేలిపోతోంది. బావ అందంగా పొడుగ్గా ఉంటాడు. బెంగుళూరులో ఉంటాడట. సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. చాలా దర్జాగా ఉన్నాడు. రాధా, బావని తీసుకెళ్ళి ఇల్లు చూపించు అన్నారు నాన్న. సరే నాన్న. రా బావా అని తీసుకెళ్ళి గదులన్నీ తిప్పి చూపించి చివరికి నా గదిలోకి తీసుకెళ్లాను. బావ గదంతా తిరిగి చూశాడు. వావ్, నీది సూపర్ టేస్ట్ రాధా. ఆ పక్కన తగిలించిన పిచ్చుక గుళ్ళు భలే బాగున్నాయి. ఎలా చేసావు వాటిని ఆశ్చర్యంగా అడిగాడు. పిచ్చుకలు గూడు కట్టుకుని పిల్లల్ని తీసుకుని ఎగిరిపోతాయి కదా, అప్పుడు ఆ ఖాళీ గూళ్ళని తెచ్చుకున్నాను. పత్తితో పిచ్చుకలను తయారు చేసి రంగులు వేసి ఇందులో పెట్టాను. భలే,
ఈ తాటాకు బుట్టలు అందంగా బుజ్జిగా ఉన్నాయి అని వాటిని వేళ్లతో తాకి చూశాడు. అవి నేనే అల్లాను. అందులో క్లిప్లు, రబ్బర్ బ్యాండ్స్ లాంటివి పెట్టుకుంటాను అని బుట్టల మూతలు తీసి చూపించాను. నీ దగ్గర మంచి క్రాఫ్ట్ ఆర్ట్ వర్క్ ఉంది. ఇలాంటివి ఇంట్లోనే తయారు చేసి ఆన్లైన్లో అమ్మొచ్చు. అలా ప్లాన్ చేయి, మంచి ఇన్కమ్ వస్తుంది. ఈ టీవీపై కవర్ నువ్వే అల్లావు కదూ అన్నాడు. అవునని తలూపాను. నువ్వు మామూలు రాధవి కాదు. ఇలాంటివి చెయ్యాలంటే మహా ఓర్పు కావాలి. ఈ బెడ్షీట్ ప్రింట్, డోర్మేట్ నువ్వే చేసావా అన్నాడు. లేదు, బయట కొన్నవే అవి అన్నాను నవ్వుతూ. ఏమో, మీ ఇంట్లో అన్నీ నీ చేత్తో స్వయంగా చేసినవే ఉంటాయేమో అనుకున్నాను అని తను నవ్వాడు. ఓహ్, అద్భుతమైన నవ్వది. ఒరేయ్ నివాస్, ఇద్దరూ భోజనానికి రండి. అత్తయ్య పిలుపుకి సరే బావా, ఇక వెళ్దాం పదా అన్నాను. లేడీస్ ఫస్ట్ అంటూ వంగి చెయ్యి గుమ్మం వైపు చూపించాడు. బావ సినిమాటిక్ చర్య ఎంతో ముచ్చటగా అనిపించింది. అందరం కలిసి భోజనాలు చేశాం. నువ్వు ఇంత బాగా వంట చేయగలవా రాదా అని అడిగాడు. అదా, అది చేస్తుంది కానీ మనమే తినలేం అందమ్మ. అందరూ నవ్వేశారు. నాకు రోషం వచ్చింది. రాత్రికి నేనే వంట చేస్తాను, మీరంతా లొట్టలేసుకుంటూ తింటారు చూడండి అన్నాను కోపాన్ని అభినయిస్తూ. రాత్రికి మేము ఉండంగా రాజమండ్రి పెళ్లికి వెళ్ళాలి అన్నాడు మామయ్య. వాళ్ళు వెళ్ళిపోతారనగానే నా మనసు బాధగా మూలిగింది. ముఖ్యంగా బావ వెళ్ళిపోతాడంటే ఏదో వెలితిగా అనిపించింది. పైకి కనబడనీయకుండా తలొంచుకుని భోజనం కానిచ్చాను. నివాసుని పెరట్లోకి తీసుకెళ్లి నేను పెంచిన మొక్కల్ని చూపించాను. సిటీలో ఇంత ప్రశాంతత చూద్దామన్నా కనబడదు రాధా. ఎప్పుడూ ఏదో హడావిడిగా ఉంటుంది. అదో ప్రపంచం. ఇక్కడి గాలి స్వచ్ఛంగా ఉంది అంటూ మాటలు చెబుతూ మొక్కల్లో తిరుగుతుంటే హీరోలా ఉన్నాడు మా బావ అని మురిసిపోయాను. మా స్నేహితురాళ్లు పుష్ప, సరోజ వచ్చారు. మా నివాస్ బావ అని వాళ్లకు పరిచయం చేశాను. మీరు ఉద్యోగాలు చేస్తున్నారా అడిగాడు వాళ్ళని. లేదన్నారు వాళ్ళు. ఎంఎస్సి చదివి కూడా ఖాళీగా ఎందుకుంటున్నారు? సిటీకొచ్చి జాబ్ చేసుకోండి. ఈ రోజుల్లో ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి. పాతకాలం వాళ్లలా పెళ్లి చేసుకుని అత్తవారింట్లో హాయిగా కూర్చుందామనుకుంటే పొరపాటే. నేటి అత్తలు కూడా ఉద్యోగం చేసే కోడళ్లే కావాలంటున్నారు. మంచి జాబ్ కోసం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ అన్నాడు నివాస్. అతని భావాలకు వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. మీ బావకి చాలా ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నాయే అంటూ నన్ను తెగ పొగిడేశారు. అంతా నేను అనుకున్నట్టే జరుగుతోందని మురిసిపోయాను. సాయంత్రానికి బావ వాళ్ళు రాజమండ్రి పెళ్లికి వెళ్లేందుకు బయలుదేరారు. వీళ్ళు అటు నుంచి అటే బెంగుళూరుకు వెళ్ళిపోతారా? ఇక రారా? ఒక్కరోజులో బావకి బాగా కనెక్ట్ అయిపోయానా? బావ మనసులో ఏముందో తెలియకుండా అస్సలు బయటపడకూడదు అనుకుంటూ వెలితినంతా దాచుకుని నవ్వుతూనే వాళ్లను సాగనంపాను. ఈరోజు మాధవ్ వస్తాడనుకుంటే నివాస్ వచ్చాడు. పాపం మాధవ్ వాళ్ళకి జ్వరాలొచ్చాయట. అవేం పాడు జ్వరాలో బాబు. అందరి ఇళ్ళు ఒళ్ళు హోనం చేసి పారేస్తున్నాయి. సంక్రాంతి పండక్కైనా మాధవ్ వాళ్ళు కోలుకుంటారో లేదో. వాళ్ళు రాకపోవచ్చు. జ్వరాలు తగ్గినా వాళ్ళు ప్రయాణాలు చెయ్యకపోవడమే మంచిది. అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారు. మాధవ్ పెద్దయ్యాక ఎలా ఉంటాడో నేను చూడలేదు. వీళ్ళంతా నాకు మాధవ్కి పెళ్లి చేస్తాం అంటున్నారు. మాధవే నాకు సరైన వరుడని నాన్న పూర్తిగా నమ్ముతున్నారు. నా మనస్తత్వానికి సరిపోయే వ్యక్తి, నాకు ఈడు జోడు మాధవ్ బావని నాన్న బలమైన నమ్మకం. కానీ నా మనసులో నివాసున్నాడని వీళ్లతో ఎలా చెప్పడం? నా సంకల్పానికి బలం ఉంటే గనక పరిస్థితులన్నీ అవే కమ్ముకొస్తాయి. అందరి ఆలోచనలు నాకు అనుకూలంగా మారతాయి అనుకున్నాను. నా గదిలో ఎటువైపు చూసినా నివాస్ కనిపిస్తున్నాడు. కన్నె కళ్లల్లో కాపురం పెట్టేశావా బావా? నా కలల కొలనులో ఈత కొట్టేస్తూ పైకి తేలవేం బావా అనుకుంటూ కృష్ణుడి బొమ్మతో మాట్లాడుకుంటూ ఏవేవో ఊహలు, వింత భావనలు, ఎన్నో సందేహాలు, సమాధానాలు దొరకని ప్రశ్నలతోనే 2 రోజులు గడిచాయి. అలజడికి గురైన నా ఆలోచనల అలలు అప్పుడప్పుడే మెల్లగా సద్దుమణుగుతున్నాయి. రాధా, అత్తయ్య బావ వాళ్ళు వచ్చారు, బయటకురా అంటున్న అమ్మ పిలుపుకి నిద్రలోంచి టక్కున లేచి కూర్చున్నాను. బావా? బావంటే మాధవ్ బావా? నివాస్ బావా? జ్వరాలు తగ్గిపోయి మాధవ్ వాళ్ళు వచ్చి ఉంటారు. మనసులో నివాసుని పెట్టుకుని మాధవ్తో ఎలా మాట్లాడను? చనువుగా ఎలా ఉంటాను? అసలు నివాస్ వాళ్ళు రాకుండా ఉంటే బాగుండేది. మెరుపులా వచ్చి మాయమైపోయాడు. తను బాగానే ఉన్నాడు. బాధపడుతోంది నేనేగా అనుకుంటూ దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకున్నాను. రాధా, నిన్నే, లేచి రావే. బుజ్జి కొట్టుకు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురావాలి.
అమ్మ పిలుపుకు తప్పదన్నట్టు లేచి తలుపు తీసుకుని బయటకొచ్చాను. అక్కడ నివాస్ బావున్నాడు. ఒంట్లోని రక్తమంతా గిలిగింతలు పెడుతూ చకచకా ప్రవహించింది. నివాస్ నా వైపు చూసి నవ్వాడు. వెళ్ళిపోతానన్న ఈ నసగాడు మళ్ళీ వచ్చాడేంట్రా బాబు అనుకుంటున్నావా? రేపు ఎల్లుండి కూడా మాకు సెలవే. ఎల్లుండి రిజర్వేషన్ చేయించాను. అక్కడుండి ఏం చేస్తామని ఇక్కడికొచ్చేశాము. నీకేమైనా ప్రాబ్లమా రాధా? అన్నాడు సినీ ఫక్కీలో తలని తమాషాగా తిప్పుతూ. అదేం లేదు, నాకేం ప్రాబ్లం అన్నాను గాని లోపల ధింసా డ్యాన్సులు జరిగిపోతున్నాయి. 2 రోజుల పాటు నివాస్ బావ నాతోనే ఉంటాడు. కళ్ళారా చూసుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. నా ఆత్మశక్తి గొప్పది. అందుకే బావ మళ్ళీ తిరిగొచ్చాడు అని లోపల సంతోషపడ్డాను. కొందరు మనుషులతో పూర్వజన్మ బంధం ఏదో ఉండబట్టేనేమో తక్కువ టైంలో ఎక్కువ కనెక్ట్ అవుతారు. రాధా, నువ్వు నాతో బెంగుళూరుకు వచ్చేయచ్చుగా. అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. చదువుకుని కూడా ఖాళీగా ఉండడం ఎందుకు అన్నాడు నివాస్ టిఫిన్ ఆరగిస్తూ. ఆడపిల్లని ఒంటరిగా అంత దూరం పంపించండ్రా. పెళ్ళయ్యాక మొగుడితో పాటే అది వెళ్తుంది. అతగాడు ఎక్కడుంటే అక్కడే అది ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటుంది అన్నాడు నాన్న. అది కాదు మావయ్య, కాబోయేవాడికి ఉద్యోగం ఉన్న పిల్ల కావాలని కూర్చుంటే అప్పటికప్పుడు ఎలా వస్తుంది చెప్పు? అక్కర్లేదంటే అప్పుడే మానేయొచ్చు. కావాలనగానే ఉద్యోగం దొరకడం అంటే మాటలా? చెయ్యని మావయ్య. పెళ్లికి చీరలకైనా పనికొస్తుంది కదా. అన్నిటికీ నిన్ను అడగక్కర్లేదు అన్నాడు నివాస్. వీళ్ళిద్దరి సంభాషణ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరు నెగ్గుతారో చూడాలని ఉత్సాహంగా వింటూ కూర్చున్నాను. పిల్లనొక్కతినే అంత దూరం ఎలా పంపడం? ఇక్కడ వాళ్ళమ్మ చాటున గారాబంగా పెరిగింది. దాని వస్తువులు సర్దుకోవడమే దానికి తెలీదు. వాళ్ళమ్మ కోప్పడి పెడితే గాని తిండి తినదు. ఇలాంటి పిల్లని ఒక్కదాన్నే అంత దూరం పంపడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు అని చెబుతున్న నాన్న వైపు చూస్తూ, మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో అనుకున్నాను. అమ్మా నాన్నల దగ్గర ఉన్నంతకాలం ఏమీ తెలియనట్టే ఉంటుంది. బయటకొస్తే అన్నీ తెలుస్తాయి మామయ్య. బయటకొస్తే బ్రతుకు తెరువు తెలుస్తుంది. మేమందరం లేమా? మేం చూసుకుంటాం. రాధని మాతో పంపండి. ఉద్యోగం ఇప్పిస్తాను. ఇవాళ రేపు ఆడపిల్ల పెళ్ళి ఒక సమస్య కాదు. రాధ కోసం బోలెడు మంది పెళ్లి కొడుకులు క్యూలో నిలబడతారు చూడండి అన్నాడు నివాస్ బావ. ఇంతలా పట్టుబడుతున్నాడంటే బావ మనసులో నేనుండే ఉంటాను. ఉద్యోగం ఇప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టున్నాడు. ఆ ఉద్దేశంతోనే మళ్ళీ తిరిగొచ్చినట్టున్నారు. నాన్న ఒప్పుకుంటే బావుండు. బావతో పాటు బెంగుళూరుకు వెళ్ళిపోవచ్చు. అక్కడే హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బావ మనసేంటో తెలుసుకోవచ్చు. పక్క వీధిలోనే ఉండే పురుషోత్తం బాబాయ్, అఖిల పిన్ని ఇంటికి వచ్చారు. మాధవ్ వస్తాడని చెప్పావు, రాలేదా? వీళ్ళెప్పుడొచ్చారు? కులసనా అన్నాడు పురుషోత్తం బాబాయ్. మాధవ్ వాళ్ళకి ఒంట్లో బావుండలేదుట, అందుకే రాలేదు. వీళ్ళు రాజమండ్రి పెళ్లికని వచ్చారు. ఆ పెళ్లి చూసుకుని ఇటొచ్చారు. నివాస్ రాధని బెంగుళూరుకు పంపమంటున్నాడు. దానికి అక్కడ ఉద్యోగం ఇప్పిస్తాడట. పిల్లకి పెళ్లి చేయకుండా ఉద్యోగానికని ఎక్కడికి పంపడం నాకు అంతగా ఇష్టం లేదురా అన్నారు నాన్న. అదేంటి అలా అంటారు? ఈ రోజుల్లో ఆడపిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాలం మారింది. మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటే మన రాధకి మంచి సంబంధాలు వస్తాయి. అయినా అది వెళ్ళేది బెంగుళూరుకేగా. ఏ అమెరికానో అన్నట్టు బాధపడతారే? ఫ్లైట్ ఎక్కితే 2 గంటల్లో ఇక్కడ ఉంటుంది. వీళ్ళంతా ఉన్నారుగా, దాన్ని జాగ్రత్తగానే చూసుకుంటారులేండి. మీరేమి ఎక్కువ ఆలోచించి బాధపడకండి అని నాన్నకి నచ్చ చెప్పింది అఖిల పిన్ని. మేము అదే చెబుతున్నామంటీ. అయినా మామయ్య భయపడుతున్నాడు. అయినా రాధ ఏమంటుందో అడగండి అన్నాడు నివాస్ బావ. ఇక్కడుండి ఏం చేస్తాను నాన్న? చదువుకుని ఖాళీగా ఉండడం అంటే బోరుగా ఉంది. నాకు ఉద్యోగం చెయ్యాలనే ఉంది నాన్న. బావ అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానంటున్నాడు కదా. అవకాశం వచ్చినప్పుడు వదులుకోవడం దేనికి అన్నాను. నాన్నకి నన్ను పంపించడం ఇష్టం లేకపోయినా ఇంతమంది చెబుతున్నారని తప్పదన్నట్టు తలూపారు. హుర్రే అని మనసులోనే ఎగిరి గంతేశాను. రేపే మన ప్రయాణం. బట్టలు సర్దుకో. నీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు కూడా తీసుకురా. ఏమేం తెచ్చుకోవాలో చెప్పి దగ్గరుండి నా చేత అన్నీ సర్దించాడు బావ. సంక్రాంతి దాకా ఉండి వెళ్ళొచ్చుగా. మాధవ్ వాళ్ళు కూడా వస్తారేమో చూద్దాం. అందరం కలిసి ఇక్కడే పండగ చేసుకోవచ్చు అంది అమ్మ. అక్కడ చాలా పనులున్నాయి, వెళ్ళాలని బావ మామయ్య పట్టుబట్టడంతో నాన్న సరే అన్నారు. నా ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి కలిసి వచ్చాను. పుష్ప, సరోజ మా ఇంటికొచ్చారు. భలే జాక్పాటు కొట్టేవే నువ్వు. పెద్ద సిటీలో ఉద్యోగం, అందమైన బావతో స్నేహం, ఆపై పెళ్ళి. అబ్బో, సంతోషమే సంతోషం. జాగ్రత్తగా అన్నీ వర్కౌట్ చేసుకో. అక్కడి విషయాలు ఎప్పటికప్పుడు మాకు ఫోన్ చేసి చెప్తుండు అని చెప్పారు వాళ్ళిద్దరూ. పుట్టి బుద్ధెరిగి చదువుకోవడానికి పక్కూరికి వెళ్ళడం తప్ప వేరే ఎక్కడికి వెళ్ళలేదు నేను. పెరిగిన ఊరిని, అమ్మ నాన్నల్ని,
ఫ్రెండ్స్ని వదిలి వెళ్ళడం బాధగా అనిపించింది. నాకు ఈ ఊరిని వదిలేసే టైం వచ్చిందేమో, అందుకే సడన్గా ఈ ప్రయాణం అనుకున్నాను. పెళ్ళైతే వెళ్ళకి ఇక్కడే కూర్చుంటావా? ఆడపిల్లన్నాక అన్ని పరిస్థితుల్లోనూ ఇమడగలగాలి. రెక్కలొచ్చాక గూడు విడిచి వెళ్ళిపోవాల్సిందే అంది అఖిల పిన్ని. నాన్నెందుకో ఆవిడ మాటలకు అంతగా స్పందించలేదు. అయిష్టంగానే నన్ను బావ వాళ్లతో పాటు పంపడానికి సిద్ధపడ్డారు. అత్తయ్య మామయ్య నాన్నని కంగారు పడొద్దని, రాధని మేం జాగ్రత్తగా చూసుకుంటామని బెంగ పెట్టుకోవద్దని మరీ మరీ చెప్పారు. అయినా నాన్న మనసు ఎందుకో కీడు శంకిస్తున్నట్టుంది. మొహంలో ఏమాత్రం చిరునవ్వు లేదు. అమ్మ మామూలుగానే ఉంది. అమ్మా నాన్న పిన్ని బాబాయ్ బస్టాండ్ దాకా వచ్చి మమ్మల్ని బెంగుళూరు బస్సు ఎక్కించారు. బస్సు కదిలింది. నాన్న దిగులు ముఖం చూస్తే నాకు బాధగా అనిపించింది. నా ఈ నిర్ణయం తప్పేమో అని మొదటిసారిగా అనిపించింది. బస్సు వేగం పుంజుకుంది. అమ్మా నాన్న కనిపించలేదు. నాకు దుఃఖం పొంగుకొచ్చింది. బాధపడుకు రాధా, మనం అన్నిటికీ అలవాటు పడిపోవాలి, అప్పుడే ముందుకు వెళ్ళగలం అని ఓదార్చాడు బావ. ఎమోషన్స్కి లాజిక్కులుండవు. అది చెప్పినంత తేలిక కాదు. బస్సులో వెళుతున్నంతసేపు మిక్స్డ్ ఫీలింగ్స్. కొంచెం బాధ, కొంచెం సంతోషం. బెంగుళూరులో అత్తయ్య వాళ్ళిల్లు చాలా బాగుంది. పెద్ద హాలు, కిచెన్, డైనింగ్ రూమ్, 3 బెడ్రూమ్స్. ఆధునికత ఉట్టిపడుతోంది. బావ వాళ్ళ ఇల్లంతా తిప్పి చూపించాడు. నాకో గది ఇచ్చారు. నా బట్టలు సామాను అల్మరాల్లో సర్దుకున్నాను. ఫ్రెషప్ అయ్యాక వంటగదిలో అత్తయ్యకి వంటలో సాయం చేశాను. నలుగురం కలిసి భోజనం చేశాం. అంతా కొత్తగా బెరుగ్గా ఉంది. మాటి మాటికి అమ్మా నాన్న గుర్తొచ్చారు. నేనొచ్చేసే ముందు నాన్న దిగులు మొహమే నా కళ్ళ ముందు మెదిలింది. బావని చూస్తూ కొంత ఊరట పొందాను. బావ నాతో ఉన్నంతసేపు నాకేది అంతగా గుర్తుకొచ్చేది కాదు. బావ నన్ను కారులో తీసుకెళ్లి సిటీ అంతా తిప్పి చూపించాడు. 4 రోజులు సరదాగా గడిచిపోయాయి. బావ నన్ను తనకు తెలిసిన ఒక జూనియర్ కాలేజీకి తీసుకెళ్లాడు. అక్కడ ఫ్యాకల్టీగా చేర్చుకోమని సిఫార్సు చేశాడు. మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. నన్ను ఒక డెమో చెప్పమన్నారు. ముందుగా కొద్దిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను కాబట్టి డెమో బాగానే ఇచ్చాను. అక్కడ జూనియర్ లెక్చరర్గా నన్ను తీసుకున్నారు. రేపటి నుంచి వచ్చి జాయిన్ అవ్వండి అన్నారు. జీతం ఎంత, ఎన్ని క్లాసులు వేస్తారు అన్నీ చెప్పారు వాళ్ళు. అన్నిటికీ సంతోషంగా ఒప్పుకున్నాను. ఇద్దరం కలిసి ఇంటికొచ్చాము. అత్తయ్యతో అక్కడ జరిగిందంతా చెప్పాను. ఇంకే, బావ మీ నాన్నను ఒప్పించి తీసుకొచ్చినందుకు నీకు ఉద్యోగంలో చేర్చాడు, జాగ్రత్తగా చేసుకోమ్మా అని నన్ను దీవించింది. మా బావ ఆఫీస్కి, నేను కాలేజీకి వెళ్ళి రావడం, సాయంత్రం కాగానే షికార్లు తిరగడం. ఓస్, ఈ మాత్రానికి ఊరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అంత బాధపడ్డానా అనిపించింది. అమ్మ నాన్నకి రోజు ఫోన్ చేసి నేను సంతోషంగానే ఉన్నానని చెప్పడం వల్ల వాళ్ల మనసు కాస్త కుదుటపడింది. కానీ నాన్నెందుకో పూర్వం ఉన్నంత ఉత్సాహంగా లేడు. కూతురికి పెళ్లి చేసి పంపిస్తే మీ నాన్న గుండె మీద చెయ్యేసుకుని పడుకునేవారు అంది అమ్మ. ఆడపిల్ల పెళ్లికిచ్చే ప్రాధాన్యత ఆమె జీవితంలో మరి దేనికి ఇవ్వరెందుకనో. ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను, కొంత డబ్బు ఇంటికి కూడా పంపిస్తాను. అయినా నాన్నకి సంతోషంగా ఉండదా? నాన్న కూడా ఆడపిల్లకు పెళ్ళే పరమావధి అనుకునే పాతకాలం మనిషేనా? అలా కూడా ఏం కాదు. నాన్న ప్రాక్టికల్ మనిషే. అయినా ఆయన కూడా ఒక సగటు తండ్రిలాగే ఆలోచిస్తున్నాడు. నేను రోజు కాలేజీకి వెళ్ళి రావడం, సాయంత్రం బట్టలు ఉతుక్కుని ఆరేసుకోవడం చేశాను. ఒక్కో రోజు సాయంత్రం నేను వచ్చేసరికి నీళ్లు రాకపోతే తెల్లవారుజామున లేచి ఉతుక్కోవాల్సి వచ్చేది. ఆ టైంలో బట్టలు ఉతికితే నీళ్ల చప్పుడుకి మామయ్యకి నిద్రాభంగం అయ్యేది. ఒక్కోసారి వేసుకున్న బట్టలే వేసుకోవాల్సి వచ్చేది. భోజన విషయంలో కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురయ్యేవి. నాకు నచ్చని కూరల్ని అత్తయ్య చేస్తున్నా ఏమీ అనకుండా తినాల్సి వచ్చేది. అమ్మనైతే ఇది తినను అది తినను అని వేరేగా చేయించుకుని తినేదాన్ని. నన్ను వీళ్ళింట్లో ఉంచుకోవడమే ఎక్కువ. ఇంకా నా రుచులు అభిరుచులు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనుకున్నాను. బావని చూస్తూ అన్నీ మర్చిపోయేదాన్ని. ఏది కష్టంగా అనిపించేది కాదు. రోజు బావ నేను సాయంత్రం బాల్కనీలో కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. తన చిన్ననాటి ముచ్చట్లన్నీ నాతో చెప్పేవాడు. స్కూల్, కాలేజీ స్నేహితుల గురించి కూడా చెప్పేవాడు. నా బెడ్రూమ్, బావ బెడ్రూమ్ పక్క పక్కనే. మా ఇద్దరి గదులకి మధ్య ఒక తలుపు ఉంది. అది ఎప్పుడూ మూసే ఉంటుంది. దాని గురించి నేను ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. ఒకరోజు నేను తలస్నానం చేసి టవల్ కట్టుకుని బాత్రూంలో నుంచి బయటకొచ్చాను. ఫ్యాన్ వేసుకుని నీళ్లు కారుతున్న జుట్టుని తుడుచుకుంటూ ఏదో పాట హమ్ చేసుకుంటున్నాను. ఇంతలో 2 గదులకి మధ్యనున్న తలుపు కిర్రుమన్న చప్పుడయింది. నేను కంగారుగా చీర తీసుకుని ఒంటికి చుట్టుకుని బిత్తరపోయి చూశాను. బావ తలుపు తెరుచుకుని నా గదిలోకొచ్చాడు. తెల్ల లాల్చీ ట్రాక్ వేసుకున్నాడు. అసలే అందగాడు. ఆ బట్టల్లో ఇంకా అందంగా ఉన్నాడు. నా వైపు ఇంకా అందంగా చూస్తూ,
రాధా, నువ్వంటే నాకిష్టం. నీ అమాయకత్వం, నీ పద్ధతి నాకు బాగా నచ్చాయి. నువ్వు నాకేసి చూస్తున్నప్పుడు నీ పెద్ద కళ్ళు ఇంకా పెద్దవవుతాయి తెలుసా? ఆ కళ్ళలోకి నన్ను లాగి పడేశావు. ఎంత ఈత కొట్టినా బయటకు రాలేకపోతున్నాను బాబూ అన్నాడు తనదైన సినీ పక్కీలో. ఒక్క క్షణం నా మనసు గాల్లో తేలిపోయింది. సీతాకోక చిలుకనై ఎగిరిపోయినట్టు, మబ్బుల్ని ముట్టుకున్నట్టు, నేనే పువ్వునై విచ్చుకున్నట్టు ఎన్నో తీయని ఊహలు కలిగాయి. బావ నా చేతిని పట్టుకుని సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకోబోయాడు. నేను పక్కకు తప్పుకున్నాను. వద్దని మృదువుగా చెప్పాను. అలాగే ప్రియా, నువ్వు ఏదంటే అదే అంటూ నా చెవిలో గుసగుసగా చెప్పాడు. నేను సిగ్గుపడుతూ నేను బట్టలు మార్చుకోవాలి అన్నాను. మార్చుకో అన్నాడు. నువ్వుండగా ఎలా అన్నాను మొహం పైకెత్తలేని బిడియంతో. నేను వెళ్ళిపోతున్నానులే, క్యారియాన్ అని తలుపు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా పంచ ప్రాణాలను తనతో తీసుకెళ్ళినట్టు నా మనసు తనువు బావ కోసం తహతహలాడాయి. నా బ్రతుకు అతనికే అంకితం చేయాలని ఆనాడే నిశ్చయించుకున్నాను. నా భర్త ఎవరో నాకు తెలిసిపోయింది. నా అత్తారింటికే విధి నన్ను నడిపించుకొచ్చింది. నాన్న మంచితనం వల్లనే నాకు మంచి జరుగుతోంది. ఏదో శక్తి నన్ను నడిపిస్తోంది అనిపించింది. కాలం ఏ అడ్డంకులు లేకుండా నన్ను నా గూటికి చేర్చేసింది. ఆ సమయం వచ్చేసరికి అన్నీ అలా కలిసొస్తాయేమో అనుకున్నాను. చాలా ప్రత్యేకమైన అనుభూతినే ప్రేమంటారనుకుంటా. అది కేవలం నచ్చిన వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునే అమృతం పేరు ప్రేమ. మా ఇద్దరి చిలుపు చూపుల్ని గమనించిన అత్తయ్య తప్పు పట్టలేదు. కాబోయే భార్యాభర్తలే అని ఖరారు చేయలేదు. ఒక్కోసారి తను సరదాగా మా మధ్యకొచ్చి కూర్చునేది. ఒక్కోసారి మమ్మల్ని ఒంటరిగా వదిలేసేది. 2 నెలల పాటు ఇద్దరం కలిసిమెలిసి తిరిగాం. అన్నిటినీ కలబోసుకున్నాం. ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా ఉన్నాం. కొద్ది రోజులకి బావ ఎందుకో నాతో మొదట్లో ఉన్నంత సరదాగా లేడు. తనకు నచ్చినట్టుగా తనుంటున్నాడు. గొంగళి పురుగు సీతాకోకగా మారడం సహజమే. తొలినాళ్ల ప్రేమ రూపాంతరం చెంది మరింత బలపడాలి. అందమైన బంధానికి రెక్కలు తొడగాలి. అది బాధ్యతగా మారాలి. కానీ బావకి నా మీద ప్రేమ తగ్గినట్టు అనిపించింది. అది నిజమో నా భ్రమో కూడా రూఢిగా తెలీదు. నాతో ముక్తసరిగా మాట్లాడుతూ అతని స్నేహితుల దగ్గర మాత్రం మా చుట్టాలమ్మాయి ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చింది అని మాత్రం చెప్తాడు. మనం ప్రేమికులమని వాళ్లతో చెప్పొచ్చుగా అనేదాన్ని. ఇప్పటి నుంచే ఎందుకు చెప్పడం? అందరూ మనల్ని ఆట పట్టిస్తారు. మనం ఫ్రీగా ఉండడానికి అవదు. చుట్టాలమ్మాయి అని చెబితే పెద్దగా పట్టించుకోరు అని చెప్పాడు. తన పుట్టినరోజును కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టొద్దన్నాడు. ఎందుకని నేను అడగలేదు. ఆ రోజు బావ కోసం స్పెషల్గా స్వీట్ చేశాను. నా చేత్తో స్వయంగా తినిపించాలని ఉబలాట పడ్డాను. స్నానం చేసి రెడీ అయ్యి వచ్చాడు. శుభాకాంక్షలు చెప్పి స్వీట్ నోట్లో పెట్టబోయాను. అబ్బబ్బా ఆగు రాధా, నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు, అర్జెంటుగా వెళ్ళాలి నేను అని నా చేతి స్వీట్ తినకుండానే వెళ్ళిపోయాడు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధ, అవమానం, ఉక్రోషం తన్నుకొచ్చాయి. నేనేదైనా అవతలి వాళ్ళు ఇస్తే తప్ప హక్కుగా దేన్ని లాక్కోలేను. అది ప్రేమైనా ఏమైనా సరే. నేను 2 రోజులు బావతో మాట్లాడలేదు. చిత్రంగా బావ కూడా 2 రోజులు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను తప్పు చేసి నా మీద కోపం దేనికో నాకు అర్థం కాలేదు. నన్ను తప్పించుకుని తిరిగాడు. ఒకరోజు నేనే అడిగేశా, మనం రిలేషన్లో ఉన్నామా లేమా? లేక నేను ఒక్కదాన్నే ఉన్నానా? నీ ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు బావా. ఈ మధ్య నువ్వు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నావు అని. ఏదో చికాకులో ఉన్నాను రాధా, 4 రోజులు నన్ను వదిలేయి, సెట్ అయిపోతా అన్నాడు. 4 రోజులు 10 రోజులు కూడా అయింది. బావ మునిపటిలా లేడు. మాట మంతి లేదు. ఏదన్నా అడిగితే అరుస్తాడు. ఆఫీస్కి వెళ్ళాక సారీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మెసేజ్ పెడతాడు. అది చూసి నేను మురిసిపోవడం, బావ మనసులో నేనే ఉన్నాను అనుకుని పొంగిపోవడం అలవాటైపోయింది. మెసేజ్ చేసిన వెంటనే చూసి ఫోన్ చేసినా బావ ఎత్తడు. అదేమంటే ఆఫీస్లో ఫోన్ తీస్తే బాస్ ఊరుకోడు. మొన్న ఫోన్ తీసి నీకు చేయబోతుంటే మా బాస్ చూసి నన్ను తిట్టాడు. నువ్వు ఫీల్ అవుతావని ఫోన్ మెల్లగా తీసి మెసేజ్ పెడతాను అని చెప్పాడు. ఇక మీదట బావ నా వల్ల అస్సలు ఇబ్బంది పడకూడదు. ఎప్పటికైనా మేమిద్దరం కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళం. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను. నేను పెట్టిన మెసేజ్కి గంట తర్వాత రిప్లై ఇచ్చేవాడు. ఫోన్లో మెసేజ్ రింగ్ రాగానే సంతోషంతో తీసి చూసేదాన్ని. ఏంటి అనో నో అనో పొడి ముక్కలు మెసేజ్ చేసేవాడు. అది చూసి నా మనసు ఎంత విలవిల్లాడుతుందో బావకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. ఇప్పుడు కాదు, ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడుకుందాం అని మాట దాటేసేవాడు.
క్రమంగా మా మధ్య మాటలే కాదు, చూపులు కూడా కరువయ్యాయి. ఒకే ఇంట్లో అపరిచితుల్లా మారిపోయాం. ఎప్పుడు ఏదో హడావిడిగా తినడం, రెడీ అవడం, ఆఫీస్కు పారిపోవడం. బావ అలా ఎందుకు మారిపోయాడో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు. పల్లెలో నన్ను చూసి మెచ్చుకున్న ఆ బావేడి? తీయగా మాట్లాడి నా మనసు దోచుకున్న బావేడి? ఏమైపోయాడు? ఎంత అడిగినా చెప్పకుండా ఎందుకింత వేధిస్తున్నాడు? నా తప్పేమైనా ఉందా? లేక నేను బావకి నచ్చలేదా? ఎన్నో ఆలోచనలతో దిగులు కమ్మేసింది. ఆకలి లేదు, నిద్ర పట్టదు. అసలు నాలో నేను లేను. పోనీ అత్తయ్యని అడగమని చెబితే బావ అత్తయ్యకి చెప్తాడా? ప్రయత్నిస్తే పోలా అని ఒకరోజు అత్తయ్యతో అన్నాను. బావ ఏదో సమస్యతో బాధపడుతున్నాడు అనిపిస్తోంది అత్తయ్య. ఈ మధ్య బావ మొహంలో నవ్వు కూడా ఉండట్లేదు. గమనించావా? నువ్వు మాట్లాడి అదేంటో కనుక్కుంటే మంచిది. పాపం బావ మనసులో ఏదో పెట్టుకుని బయటకు చెప్పలేకపోతున్నాడు అన్నాను. అలాగే కనుక్కుంటాలే, రాత్రి వస్తాడుగా, అడుగుతాను అంది అత్తయ్య. రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ కాలేజీలో అన్యమనస్కంగానే గడిపాను. రాత్రి బావ వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అత్తయ్యను వెళ్ళి అడగమని సైగ చేశాను. ఆగు, కాసేపాగి వెళ్తాను అంది. టైం 10 అయింది. నా రూంలో పడుకుని అత్తయ్య వెళ్ళిందా లేదా, వెళ్ళే ఉంటుంది, ఈ పాటికి బావ మనసులో మాటని రాబట్టే ఉంటుంది, అదేంటో నాకు తప్పకుండా చెబుతుంది అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారి ఆలస్యంగా లేచాను. అప్పటికే బావ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నాకు కాలేజీకి ఆలస్యం అయిపోతోందని తయారై హడావిడిగా వెళ్ళిపోయాను. కాలేజీకి వెళ్ళాక గుర్తొచ్చింది. రాత్రి బావని అడిగిందా లేదా అని అత్తయ్యని అడగడం మర్చిపోయాను. ఇప్పుడు ఫోన్ చేసి అడగనా అనుకుని, ఇప్పుడు వద్దులే, సాయంత్రం ఇంటికెళ్ళాక నేరుగా అడుగుతాను. విషయమేమీ ఉండదు, అంతా నా మనసులోనే ఉంది. బావని అతిగా ప్రేమించడమే నా సమస్య. పెళ్ళైపోతే అన్నీ సర్దుకుంటాయి. అప్పుడు మా మధ్య రహస్యాలు కూడా ఉండవు. అప్పుడు బావ అన్నీ నాతోనే చెబుతాడు. ప్రతి విషయం నాతోనే పంచుకుంటాడు. అలా అనుకోగానే నాకు ఎక్కడ లేని సంతోషం, ఉత్సాహం వచ్చేశాయి. బావతో గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నాను. నా ఆరాధనంతా బావకే, బావ ప్రేమంతా ఈ రాధకే. సంతోషం ఎక్కడో లేదు. కోరుకున్న వాళ్ల మనసు మనకు దక్కినప్పుడు కలిగే తృప్తి కోట్లు కుమ్మరించినా కొనలేనిది. ఇక బావతో కలిసి పెళ్లిపీటల మీద కూర్చునే సందర్భాన్ని నేనే సృష్టించాలి. అమ్మకి ఫోన్ చేసి నా మనసులో మాట చెప్పాలి. మాధవ్ని కాదని నివాసుని చేసుకుంటానంటే నాన్న ఏమంటారో. నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం కంటే ఆనందమే ఉంటుంది వాళ్ళకి. మనసంతా కాస్త తేలిగ్గాను, కాస్త భారంగానూ ఉంది. సాయంత్రం ఇంటికెళ్ళగానే అత్తయ్య దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, రాత్రి బావతో మాట్లాడతానన్నావుగా, మాట్లాడావా? ఏమన్నాడు? ఏవైనా చెప్పాడా అన్నాను. వాడు నేను అడిగే ఛాన్స్ ఇస్తేనా ఒకటే జోకులు, ఆఫీస్ కబుర్లు చెప్పి నవ్వించేశాడు. వాడి మనసులో బాధ ఏం లేదే. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నావు. వాడెప్పట్లా బాగానే ఉన్నాడు. రాధ ఎందుకో నీ గురించి బాధపడుతుంది, వెళ్ళి మాట్లాడరా అని కూడా చెప్పాను. నీతో మాట్లాడా అని ఎదురు నన్నే అడిగింది అత్తయ్య. బావ సంతోషంగానే ఉన్నాడన్నమాట. మరి నాతో ఎందుకు ముభావంగా ఉంటున్నాడు? అత్తయ్య దగ్గర నటిస్తున్నాడా, లేక నా దగ్గర నటిస్తున్నాడా? అసలు నటించడం దేనికి? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు కదా, ఒక క్లారిటీ వస్తుంది. ఎన్నో ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది. రాత్రికి వచ్చి నాతో మాట్లాడతాడేమో అనుకున్నాను. కానీ నా ఆశ అడియాసే అయింది. 2 రోజులైనా బావ నాతో మాట్లాడలేదు. కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. నేను పూర్తిగా ఒంటరిదాన్నైపోయిన ఫీలింగ్లో కూరుకుపోయాను. దిక్కు ముక్కు లేక వీళ్ళింట్లో ఉంటున్నానన్న ఆలోచన వచ్చింది. పోనీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పీజీలో చేరితే అనే ఆలోచన వచ్చింది. అత్తయ్యకి మామయ్యకి ఏం చెప్పాలి? బావ నాతో మాట్లాడడం లేదు, అందుకే వెళ్ళిపోతాను అనా? అప్పుడు వాళ్ళు నాతో బావని బలవంతంగా మాట్లాడిస్తారు. దానివల్ల నాకేం ప్రయోజనం? నాతో తను మనసారా మాట్లాడాలి గాని ఒత్తిడి చేసి మాట్లాడించడం దేనికి? నాన్న వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో. ఇది నివాస్ కోసమే వెళ్ళిందని నా గురించి తప్పుగా అనుకుంటారేమో. నాన్న వెళ్ళొద్దని చెబుతూనే ఉన్నారు. అయినా నేనదేం పట్టించుకోకుండా వీళ్ల వెనకాల పరిగెత్తుకు రావడం నాదే తప్పు. అందుబాటులోకి వచ్చిందేదైనా చులకనే. నేనంటే ఇష్టం పోయింది, అందుకే మాట్లాడడం లేదని బావ ఒక్క మాటగా చెప్పొచ్చుగా. ఎందుకో డొంక తిరుగుళ్ళన్నీ. బాల్కనీలో కూర్చున్నాను. వాట్సాప్లో బావ నేను ఒకే ఇంట్లో వేరువేరు గదుల్లో నుంచి సరదాగా చేసుకున్న పాత చాట్స్ ఓపెన్ చేసి చదువుతుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదు. ఆ ప్రేమంతా ఇప్పుడేమైపోయింది?
నేను తెలియక ఏదైనా తప్పు చేస్తే చెప్పొచ్చుగా, సరిదిద్దుకుంటాను. చాట్లో కొన్ని మెసేజెస్ దగ్గర నా దృష్టి పడింది. నువ్వు వచ్చినప్పుడున్నంత గ్లామర్ ఇప్పుడు నీలో లేదు. ముఖం పీక్కుపోయింది. కాస్త నల్లబడింది కూడా. సన్నగా కూడా అయ్యావు. నా పక్కన అందంగా కనబడాలి. నువ్వు బాగా తిను, పాలు తాగు, బాగా నిద్రపోతే మొహం బాగుపడుతుంది. ఇలాంటి మెసేజెస్ చాలా ఉన్నాయి. అప్పట్లో మాటల మధ్యలో అంటుంటే తేలిగ్గా తీసుకున్నాను. నాలో లోపాల గురించి చెబుతున్నాడంటే అది నా మీద ప్రేమతోనా, లేక నేనంటే నచ్చట్లేదా? నాలో కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా నువ్వు నాకు ధీటుగా మారాలి, మన జంట చూసి అందరూ కుళ్ళుకోవాలని 1-2 సార్లు అన్నాడు. అప్పుడు ఆ మాటలను అంతగా పట్టించుకోలేదు. లోకులు మనల్ని చూసి ఎందుకు కుళ్ళుకోవాలి? ఎవరి జీవితాలు వాళ్ళవి. మనం ఎలా ఉంటే వాళ్ళకెందుకు? మనిద్దరం జీవితాంతం ఒకరి కోసం ఒకరం బతికితే చాలదా? అందం శాశ్వతం కాదు. అసలు ఇవన్నీ కాదు. బావ నా నుంచి ఏం కోరుకుంటున్నాడో నాకు తెలియాలి. అసలు నాతో మాట్లాడితే కదా ఏదన్నా అర్థమయ్యేది. ఈ సైలెన్స్ భరించడం నా వల్ల కావట్లేదు. బావ వాట్సాప్ ఆన్లైన్లో కనబడ్డాడు. బావా, ఇంకా పడుకోలేదా అని మెసేజ్ చేశాను. నో అని పెట్టాడు. నా మీద కోపంగా ఉన్నావా అని పెట్టాను. అటు నుంచి సమాధానం లేదు. ఆ రోజే కాదు, 2 రోజులైనా ఆ ప్రశ్నకి సమాధానం రాలేదు. ఒకరోజు సాయంత్రం బాల్కనీలో కూర్చున్నాను. నా ఫోన్ రింగ్ అయింది. రాధా మేడం, నేను భాస్కర్ని. బిజీగా ఉన్నారా? ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానా అంటూ కొలీగ్ భాస్కర్ ఫోన్ చేశాడు. అతను చాలా మంచివాడు. కాలేజీలో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. అతను కొన్నాళ్లు ఆర్ఎస్ఎస్లో పనిచేశాడట. సేవా కార్యక్రమాలంటే తగని మక్కువ. కరోనా టైంలో అతను చాలామందికి సహాయం చేశాడు. పళ్ళు, ఆహారం, నీళ్లు తీసుకెళ్లి వలస కార్మికులకు ఇచ్చేవాడని కొలీగ్స్ చాలామంది చెప్పారు. కాలేజీలో అతని మీద అందరికీ సదభిప్రాయం ఉంది. భాస్కర్ నాకు ఫోన్ చేశాడంటే ఏదో విశేషమే అనుకున్నాను. మాట్లాడిన కాసేపు చాలా పద్ధతిగా మాట్లాడాడు. కాలేజీలో తను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, స్టూడెంట్స్తో తన అప్రోచ్ గురించి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. రోజు సాయంత్రం ఫోన్ చేసి ఆ రోజు కాలేజీలో జరిగిన సంగతులు, పిల్లలకి మర్నాడు ఇవ్వాల్సిన హోంవర్క్ల గురించి మాట్లాడేవాడు. ఒకరోజు బావ నాతో పాటే బాల్కనీలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఏ కళనున్నాడో నాతో నవ్వుతూ మాట్లాడాడు. ఆ రోజు చాలా సంతోషం వేసింది. చాలా రోజుల తర్వాత పాత పద్ధతిలో మాట్లాడాడు. నాకు ఈ వరం చాలు అనుకున్నాను. బావ మాటల మధ్యలో తనకి ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందని చెప్పాడు. అవునా, నువ్వేమన్నావు అన్నాను. ఏం సమాధానం చెప్పలేదు నేను. ఇలా చాలామంది నాకు ప్రపోజ్ చేశారు రాధా. కొందరైతే డేట్కి రమ్మన్నారు. ఒకరిద్దరితో వెళ్ళాననుకో, ఏదైనా కొంతవరకే. నాకు నీ అంత క్లోజ్గా ఎవరూ రాలేదు అన్నాడు. నేను బావకి క్లోజట. ఆ మాటలు చెవుల్లో అమృతం పోసినట్టుగా వినిపించాయి. రోజు కాసేపు బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. బావ ఎక్కువగా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ను గుర్తుకు తెచ్చుకుని నా దగ్గర బాధపడేవాడు. బావ నా ఓదార్పు కోరుకుంటున్నాడని, నేను సన్నిహితురాల్ని కాబట్టి నాతో చెప్పుకుంటున్నాడని అనుకున్నాను. బావతో మాట్లాడుతూ తనకి కౌన్సిలింగ్ ఇస్తూ కొన్నాళ్లు హ్యాపీగా కాలం గడిపేశాను. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. మళ్ళీ ఏమైందో, నాతో సరిగ్గా మాట్లాడడం మానేశాడు. కారణం అడిగితే చెప్పడు. చంద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్లకు చంద్రుడిలాగానే వృద్ధి క్షీణతలు ఉంటాయని నాన్న చెప్పేవారు. వాళ్ళ ఆలోచనలు కూడా హెచ్చుతగ్గులుగా ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయట. చంద్రుడిని సర్పం తినేసినట్టు వీళ్ల బుర్రలకి కూడా ఏదో గ్రహణం పడుతుందట. బావ మనసుకు గ్రహణం పట్టింది. విడిపు ఎప్పుడో. బావ కోరుకున్న స్పేస్ ఇచ్చేశాను. ఎప్పటికైనా మనిషికి స్థిరత్వం రావాలని కోరుకున్నాను. ఒకరోజు భాస్కర్ ఫోన్ చేశాడు. తనకు ఒంట్లో బాగోలేదట. నాతో మాట్లాడాలనిపించి చేశాడట. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. మీకు తెలిసిన మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి అన్నాడు. అతడు నర్మగర్భంగా మాట్లాడాడనిపించింది. ఇండైరెక్ట్గా నాకు ప్రపోజ్ చేస్తున్నాడేమో అనిపించింది. మీ సహృదయానికి చాలా మంచి అమ్మాయి మీకు భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నాను అని చెప్పాను. భాస్కర్ నాతో కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మకి ఫోన్ ఇచ్చి కాసేపు మాట్లాడించాడు. ఆవిడ చాలా అభిమానంగా మాట్లాడింది. ఏంటో ఈ మగాళ్ళు నాకు అర్థం కారు అనుకున్నాను. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నాకు చెప్పొచ్చుగా అన్నాడు బావ. బావ ఎప్పుడొచ్చాడో చూడలేదు. ఏం లేదులే బావా, ఊరికే అన్నాను. కాదులే, ఏదో ఉంది, చెప్పు. నేను నీతో అన్నీ షేర్ చేసుకుంటాను. నువ్వు నీ సీక్రెట్స్ చెప్పకుండా దాచుకుంటావు అన్నాడు బావ. కాస్త అలిగినట్టే కనబడుతున్నాడు. పెద్ద విషయం ఏం కాదు. నా కొలీగ్ భాస్కర్ నాకు ఇండైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు. నేను తెలివిగా నో చెప్పాను అన్నాను. అంతే. తోక తొక్కిన తాచులా నా మీదకు లేచాడు. ప్రపోజ్ చేసేంత చనువుని విచ్చావంటే ఎన్నాళ్ల నుంచి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారో. ఓహో,
అందుకేనా ఈ మధ్య తమరు నాకు మెసేజ్ చేయట్లేదు? కొత్త స్నేహితుడి పరిచయంతో పాత వాళ్ళని మర్చిపోయావన్నమాట అన్నాడు. నేను నిర్ఘాంతపోయాను. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు? అతను ప్రపోజ్ చేశాడు, నేను కాదన్నాను. అదే నీతో చెప్పాను. అందులో నా తప్పేముంది? నువ్వు నీ లవ్ మ్యాటర్స్ నాతో చెప్పినప్పుడు నేనొక్క మాటైనా అన్నానా? ఇవన్నీ సహజమని ఊరుకున్నాను. నాతో నువ్వు మాట్లాడవు, ఎవరితోనూ మాట్లాడొద్దంటావు. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటే నలుగురిలో కలవమంటావు, కలిస్తే తప్పంటావు. ఇలా అయితే ఎలా బావా? రేపు మన పెళ్ళైతే ఒకరినొకరం అర్థం చేసుకోకుండా చిన్న విషయాలకు తగాదాలు పడితే ఏం బాగుంటుంది చెప్పు అన్నాను. ఈ మధ్య నీకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయి. అందుకే నీతో మాట్లాడబుద్ధి కావట్లేదు. నువ్విలా వాడితో వీడితో మాట్లాడుతుంటే మన పెళ్లి ఎలా జరుగుతుందనుకున్నావు? బావ మాటలు సూదుల్లా నా గుండెల్లో దిగబడ్డాయి. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అలా అనకు బావా. మనిద్దరిది ఒకే ప్రపంచం అయితే మరొకరు అందులోకి వచ్చే అవకాశమే లేదు అన్నాను. అలా అయితే నీ ఫోన్ నాకివ్వు, నన్ను చెక్ చేయని. నీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నాకివ్వు, అప్పుడు నమ్ముతాను అన్నాడు. తీసుకో, నాకేం సీక్రెట్స్ లేవు అని పాస్వర్డ్ ఇచ్చాను. ఆ గొడవ తర్వాత బావ నార్మల్గానే ఉన్నాడు. ప్రేమలో నమ్మకం ప్రధానం. నా విషయంలో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడేమో. ఇప్పటికైనా నమ్మకం కలిగితే అంతే చాలు అనుకున్నాను. కొద్ది రోజులు పోయాక బావ నా దగ్గరకు వచ్చి, నీ పాస్వర్డ్ మార్చేసుకో, నీ మీద నాకేం అనుమానం లేదు అన్నాడు. ఎందుకు తిరిగిచ్చేస్తున్నాడు? తన పాస్వర్డ్ నేను అడుగుతానేమో అనా? నాకు బావ మీద నమ్మకం ఉంది. రోజులు గడుస్తున్నాయి. బావ దేనికి నన్ను కోప్పడట్లేదు. నాతో పెద్దగా మాట్లాడడం కూడా లేదు. ఆఫీస్కి వెళ్ళి రావడం, తన గదిలోకి వెళ్ళి తలుపులేసుకోవడం. లోపల ఏం చేస్తాడో తెలియదు. ఒక పక్క అత్తయ్య మా పెళ్లి గురించి నాన్న వాళ్లతో మాట్లాడింది. నన్ను వాళ్ళింటి కోడల్ని చేసుకోవాలని ఉపలాట పడుతోంది. మా ఇద్దరి జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టుకోవాలని చూస్తోంది. బావ పరిస్థితి చూస్తే మరో రకంగా ఉంది. నువ్వంటే ఇష్టం అంటాడు, నాతో మాట్లాడడు. నువ్వు మంచిదానివంటాడు, నా మీద అనవసరంగా అరిచి హర్ట్ చేస్తాడు. మనసులు దగ్గరైనప్పుడే పెళ్లికి ప్రయోజనం. ఇలా అర్థమయ్యి కాకుండా నాకు టార్చర్ ఏమిటో. అత్తయ్య బావతో అంది, ఈ మాఘమాసంలో మీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ముహూర్తాలు పెట్టించమంటావా అని. ఇప్పుడే వద్దులేమ్మా, కొన్నాళ్ళు పోని, నేను చెప్తాలే, అప్పుడు చూద్దాం అన్నాడు బావ. బావతో అత్తయ్య వాదించింది. పెళ్లి చేసుకుంటే గాని వీల్లేదని పట్టుబట్టింది. నన్ను ఇబ్బంది పెట్టకమ్మా, నాకు కొంచెం టైం ఇవ్వు అని అత్తయ్య మీద విసుక్కున్నాడు. నేను అనుకున్నంత అయింది. నా మనసు కీడు శంకిస్తూనే ఉంది. బావలో ఇంత మార్పుకి కారణమేమై ఉంటుంది? అత్తయ్య అసలు కారణం చెప్పమంటే ఏం చెబుతాడు? ఇందులో నా తప్పేమైనా ఉందా? నాలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు తలెత్తాయి. ఇక నేను ఇక్కడ ఉండకూడదు. అమ్మా నాన్న మరో 2 రోజుల్లో ఇక్కడికి వస్తానన్నారు. వాళ్లతో కలిసి తిరిగి ఊరికి వెళ్ళిపోవాలి అనుకున్నాను. అత్తయ్య మామయ్య మేమిద్దరం ఏదో గొడవ పడ్డాం అనుకుంటున్నారు. నా తప్పేం లేదని చెప్పాలనుకున్నాను. నేను ఊళ్ళో మొదటిసారిగా చూసిన మనిషి, నేను మనస్ఫూర్తిగా వెంట నడిచి వచ్చిన మనిషి ఇప్పుడు లేడు. పెళ్ళి ఇప్పుడు వద్దంటున్నాడా? అసలు నన్నొద్దంటున్నాడా? ఏ విషయంలోనూ క్లారిటీ లేదు. అసలు బావ నోరు విప్పి చెబితేగా. మబ్బులు కమ్ముకొస్తున్నాయి. ఆకాశం వర్షించడానికి సిద్ధమవుతున్నట్టుగా ఒకటే ఉరుములు మెరుపులు. గొడుగు కూడా తెచ్చుకోలేదు. బస్ షెల్టర్ దగ్గర నిలబడ్డాను. మేల్ కొలీగ్స్ కొందరు లిఫ్ట్ ఇస్తాం రండి మేడం అన్నారు గాని నేనే వద్దులేండి బస్సులో వెళ్ళిపోతానని సున్నితంగా తిరస్కరించాను. బావ వచ్చి నన్ను తీసుకెళ్తే బావుండు, త్వరగా ఇంటికెళ్ళిపోవచ్చు. ఇలా అనుకున్నానో లేదో దూరంగా బండి మీద బావ వస్తూ కనిపించాడు. నా ప్రాణం లేచొచ్చింది. టెలిపతి అంటే ఇదేనేమో. వానొచ్చేలా ఉందని తడిసిపోతానని తీసుకెళ్లడానికి వస్తున్నట్టున్నాడు. హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటూ కాస్త ముందుకొచ్చి నిలబడ్డాను. నేరుగా నా దగ్గరకు రాకుండా బస్టాప్ ఎదురుగా ఉన్న సందులోకి తిరిగాడు. బావ వెనకాల ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఎవరామె? కొలీగ్ అయి ఉంటుందా? బావ భుజం మీద చెయ్యి వేసి తాపీగా కూర్చుంది. ఇద్దరిలోనూ ఎటువంటి బెరుకు కనబడలేదు. కొలీగ్ కావచ్చు. వర్షం వచ్చేట్టుంది కాబట్టి ఆమెను డ్రాప్ చేయడంలో తప్పేం లేదు. కానీ ఆమెను నేను ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూశానో గుర్తు రావడం లేదు. బావ ఆఫీసు దగ్గర చూసుంటాను. బావ నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎందుకని? ఇంటికి చేరానో లేదో అనే విషయం కూడా కనుక్కోలేదు. అంటే బావ నన్ను పూర్తిగా వదిలేసినట్టేనా? నేనేమైపోయినా పర్వాలేదా? ఆమెవరో టక్కున గుర్తొచ్చింది. ఒకరోజు నేను నా కొలీగ్ నడిచి వస్తుంటే ఈమె మాకు ఎదురుపడింది. నా కొలీగ్ ఈమె గురించి నాతో చెప్పింది. ఈవిడ ఒక అబ్బాయి కలిసి హోటల్ రూమ్లో జల్సా చేస్తుంటే పోలీసుల రైడ్లో పట్టుబడ్డారు. ఇద్దరినీ పట్టుకుని తీసుకెళ్లారు.
కేస్ బుక్ చేయొద్దని ఇద్దరు ఇన్స్పెక్టర్ కాళ్ళ వేళ్ల పడ్డారట. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుట. దాంతో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారట. అయినా ఇద్దరికీ సిగ్గు లేకుండా ఒకే బండి మీద రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఆ అమ్మాయికి ఇంట్లో పెళ్లి సెట్ అయిందట. ఆ అబ్బాయికి మరదలుందట. వీళ్ళిద్దరూ టైంపాస్ చేస్తూ మొన్న నాకు ఇదిగో ఇదే రోడ్డులో కనిపించారు అందామె. ఇద్దరూ లవర్స్ ఏమో, కలిసి హాయిగా తిరుగుతున్నారులే అన్నాను. లవర్స్ అయితే హోటల్ రూమ్లో ఏం చేస్తున్నట్టు? నువ్వేదైనా చెప్పు, ఇప్పుడు వాళ్ళ టాపిక్కే టాక్ ఆఫ్ ద టౌన్గా ఉంది అంది. నీకెలా తెలుసు అని అడిగితే అక్కడ ఉన్న కానిస్టేబుల్ మా పిన్ని కొడుకని చెప్పింది. ఆమె చెప్పింది అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఆ రోజు నా కొలీగ్ చూపించింది అక్షరాల ఈమెనే. అంటే హోటల్ రూమ్లో పట్టుబడింది బావేనా? ఆకాశం పెద్దగా ఉరిమింది. నా గుండెలో పెను విస్ఫోటనం జరిగింది. నా కన్నీటి ధారను కడుగుతూ పైనుంచి వానధారలు. అలాగే వర్షంలో తడుస్తూ ఎంత దూరం నడిచానో నాకే తెలీదు. ఎటు పోతున్నానో తెలియకుండా నడుస్తూనే ఉన్నాను. నా కొలీగ్ భాస్కర్ నా పక్కన బండి ఆపాడు. అలా వర్షంలో తడుస్తూ వెళ్తున్నారే మేడం, రండి ప్లీజ్, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రండి, బండి ఎక్కండి అంటూ చాలా ప్లీజింగ్గా అడిగాడు. నాకు నడిచే శక్తి సన్నగిల్లింది. గొంతు పొడారిపోయింది. నా ఆలోచనల నిండా బావ వెనక కూర్చున్న ఆమె గురించే. భాస్కర్ బండి ఎక్కాను. నన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. జోరున పడుతున్న వర్షంలో తడుస్తూ ఇంట్లోకి వెళ్ళాను. బావ వరండాలో పచార్లు చేస్తున్నాడు. ఆ బస్టాప్లో నన్ను చూసే ఉంటాడు. అందుకే ఆ అమ్మాయిని తీసుకుని ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళిపోయాడు. నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు భాస్కర్ నన్ను దింపి వెళ్ళినందుకు నా మీద అరుస్తాడు. లేదంటే వానలో తడిసొచ్చానని జాలి చూపిస్తాడు అనుకున్నాను. ఎలా వచ్చావు అని అడిగాడు బావ. నేనేం మాట్లాడలేదు. నేను చూశానులే, ఆ భాస్కర్ గాడి బండి మీద వచ్చావు కదూ, వాడితో మాట్లాడొద్దని చెప్పినా ఇంకా మాట్లాడుతూనే ఉన్నావా? నా మాట అంటే అంత మర్యాద నీకు అంటూ గట్టిగా అరిచాడు. అత్తయ్య బయటకొచ్చింది. బావకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకొచ్చేవాడు కదమ్మా, ఎవరి బండి మీదో ఎందుకు రావడం అంది అత్తయ్య. తన తప్పు బయటపడకుండా మంచి ఎత్తే వేశాడు. తను చేసిన తప్పును నా మీదకు తోసేశాడు. దీన్నే సైకాలజీ భాషలో గ్యాస్ లైట్నింగ్ అంటారని ఎక్కడో చదివాను. భాగస్వామిని చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు వాడతారట. అలాంటివన్నీ నా మీదెందుకు ప్రయోగిస్తున్నాడు? నాలో దుఃఖం కట్టలు తెంచుకుంది. బోరుమంటూ ఏడుస్తూ కుప్ప కూలిపోయాను. ఏదన్నా గట్టిగా అడిగితే ఏడుపొకటి అనేసి గదిలోకి వెళ్ళిపోయాడు బావ. అత్తయ్య కంగారుగా వచ్చి లేవదీసి గదిలోకి తీసుకెళ్లి తల తుడిచి బట్టలు మార్చుకోమని చెప్పింది. నేనేం పాపం చేశాను భగవంతుడా? నా గుండెని ఎందుకిలా బద్దలు చేశావు? నేను కోరకుండానే వరం ఇచ్చావు. అంతలోనే కసిగా మసి చేశావు. నేను చేసిన నేరమేంటి? చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నాను. బావ లేకపోతే బతకలేనని కాదు, నన్ను నిరాకరించాడని కాదు, నమ్మించి మోసం చేశాడు. నిజం చెప్పకుండా నా ప్రేమకి గంతలు కట్టి నన్నాడించాడు. ఎందుకిలా చేశాడు? బావ మారిపోయాడా? లేక అతని గుణమే ఇంత? ప్రేమలోకి దించేదాకా అకుంఠిత దీక్షతో ప్రయత్నాలు చేశాడు. మనసు అతని అధీనంలోకి వచ్చేశాక నిర్లక్ష్యం చేయడం అతని నైజమా? మగవాళ్ళందరూ ఇంతేనా? ఇక నేనెవర్ని నమ్మలేను. నమ్మి నా మనసు అర్పించలేను. పెళ్లి చేసుకోలేను. ఎవరితో ఏదీ చెప్పుకోలేను. విరిగిన మనసుతో అసలు బతికుండలేను. ఈ బాధ భరించలేను. ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేచాను. పెట్టెలోంచి చీర తీసుకున్నాను. ఫ్యాన్ స్విచ్ ఆపాను. మంచం ఎక్కి ఫ్యాన్కి చీర కట్టాను. చీర పట్టుకుని మంచం మీద కాసేపు అలాగే నిలబడ్డాను. అమ్మ నాన్న గుర్తొచ్చారు. వాళ్ల ప్రేమ గుర్తొచ్చింది. వాళ్ళు నాపై పెట్టుకున్న ఆశలు గుర్తొచ్చాయి. నేను వచ్చే ముందు దీనంగా ఉన్న నాన్న మొహం గుర్తొచ్చింది. అసలు నేనేం చేస్తున్నాను? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నాను? నేను పోతే బాధపడేది అమ్మా నాన్నే. తీరని నష్టం వాళ్లకే. జీవితాంతం నా కోసం ఏడ్చేది వాళ్లే. వాళ్ళేం తప్పు చేశారని వాళ్లకింత శిక్ష? నన్ను కన్నందుకు సంతోషాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, శాపాన్ని మాత్రం ఇవ్వకూడదు. ఫ్యాన్కి కట్టిన చీర విప్పేశాను. మంచం మధ్యలో కూర్చుని చాలాసేపు ఏడ్చాను. ఆ తర్వాత ఆలోచించాను. కొంతసేపటికి నా ఆలోచనలు ఆగిపోయాయి. నా దుఃఖం దిగిపోయింది. నా దిగులు మాయమైపోయింది. నా అంతరాత్మ నీళ్లతో కడిగిన స్ఫటికమల్లే ప్రకాశించింది. ఇప్పుడు నాలో ఏ భావమూ లేదు, బాధ లేదు, భయం లేదు. అప్పుడే పుట్టిన చంటి బిడ్డల మనసంతా స్వచ్ఛంగా మారిపోయింది. నేను బావ ప్రేమలో నుంచి బయటకొచ్చేశాను. ఆత్మ శరీరాన్ని విడిచి బయటకొచ్చే ముందు ఎంత బాధపడుతుందో
అంత బాధపడ్డాను. ఇక నాకు విముక్తి కలిగింది. తెంచుకోవడానికి నేను పడిన సంఘర్షణంతా సద్దుమణిగింది. ఇక మిగిలింది ప్రశాంతతే. నేనిప్పుడు అప్పటి రాధగా మారాను. ప్రేమ సముద్రం లాంటిది. బయటకు కనిపించే అందమైన అలలే కాదు, లోతుకు వెళుతున్న కొద్దీ అంతులేని అగాధాలు కూడా ఉంటాయని తెలుసుకున్నాను. ప్రేమించడం ఒక బలహీనత. అది మనని మనతోనే ఓడిస్తుంది. బావ గత కొంతకాలంగా నాకు దూరంగా ఉంటున్నాడంటే వేరే అమ్మాయి ప్రేమలో ఉన్నట్టున్నాడు. అది వర్కౌట్ అవుతుందో లేదో అని సంశయంలో ఉండుండాలి. నన్ను ఒక ఆప్షన్గా పెట్టుకున్నాడు. ఇది కాకపోతే అది అన్నట్టు. బావ నన్ను మోసం చేశాడో, నాకు నేనే మోసపోయానో గాని నా నమ్మకాల గూడు చెదిరిపోయింది. నాలో జ్ఞానోదయం అంకురించింది. సూర్యోదయానికి ముందే లేచాను. నా పనులు ముగించుకుని బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాను. అత్తయ్య, ఇక్కడి నుంచి రోజు కాలేజీకి వెళ్ళడానికి అరగంట పడుతోంది. కాలేజీ దగ్గరలో ఒక రూమ్ ఉందని మా కొలీగ్ చెప్పింది. వెళ్ళి చూసొస్తాను. బాగుంటే అక్కడికే షిఫ్ట్ అవుదామనుకుంటున్నాను అని చెప్పాను. రేపో మాపో మీ అమ్మా నాన్న వస్తారుగా, ఈలోగా తొందరెందుకు అంది అత్తయ్య. అమ్మా నాన్న వచ్చేలోగా ఇల్లు చూసుకుందామని అత్తయ్య. వాళ్ళని నాతో పాటే కొంతకాలం ఉంచుకుంటాను. నేనెటూ వాళ్లతో వెళ్ళలేను. కాలేజీలో సెలవివ్వరు కదా, అంతకంటే ఏం లేదు అన్నాను. అత్తయ్య ఇక మాట్లాడలేదు. నేను ఆటోలో నా కొలీగ్ సుధా వాళ్ళింటికి వెళ్ళాను. రండి రాధా, మీకోసమే చూస్తున్నాను అంది. రూమ్ చూద్దామా సుధా అన్నాను. ఈ పక్కనే కదా మేడం, వెళదాంలేండి. కాఫీ తాగుదురుగాని రండి అంది. సోఫాలో కూర్చున్నాను. సుధా 2 కాఫీ కప్పులు తెచ్చి ఒకటి నా చేతికిచ్చింది. నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి అందుకున్నాను. సుధ ఇంట్లో తను వాళ్ళమ్మ ఇద్దరే ఉంటారని చెప్పింది. అమ్మగారు లేరా సుధా అన్నాను. లేదు మేడం, అమ్మ మావయ్య వాళ్ళ ఊరు వెళ్ళింది. 4 రోజుల్లో వచ్చేస్తుంది. అంతవరకు ఈ సామ్రాజ్యం మొత్తం మనదే అంది గలగలా నవ్వుతూ. వాళ్ళ నాన్నగారి గురించి అడగాలనుకోలేదు. కొత్త వాళ్ళు పరిచయం అయితే వాళ్ళని తండ్రి గురించి గానీ లేదా భర్త గురించి గానీ తొందరపడి అడగకూడదు. వాళ్ళు చెప్పేదాకా ఆగాలి. చెప్పినప్పుడు మాత్రమే వినాలి. ఏ నవ్వులో ఏ విషాదముందో ఎవరికి తెలుసు? రాధా మేడం, మా అమ్మ వచ్చేదాకా మీరు మా ఇంట్లో ఉండొచ్చుగా. సరదాగా ఇద్దరం కలిసి కుక్ చేసుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. మీ కంపెనీ నాకిష్టం అంది సుధా. అలాగే వస్తాను సుధా. నేనుండబోయేది మీ పక్కిల్లే కదా, వస్తూ పోతూ ఉంటాగా అన్నాను. ఇద్దరం రూమ్ చూడ్డానికి వెళ్ళాం. 2 పోర్షన్ల ఇల్లు, 2 వాటాలుగా కట్టారు. ఒక వాటాలో వరుసగా 3 గదులు, పక్కన ఒక బెడ్రూమ్, దాన్ని ఆనుకుని చిన్న వరండా. ఆ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు 3 గదుల్ని ఉంచుకుని బెడ్రూమ్ వరండా అద్దెకిస్తారట. అద్దె కాస్త ఎక్కువని వాళ్ళకి భారమైపోతోందని ఆ పని చేశారు. ఎవరైనా మంచివాళ్లుంటే చెప్పమని సుధకి చెప్పారట. ఆ ఇంటి ఓనర్స్ విదేశాల్లో ఉంటారు. వీళ్ళు వాటా అద్దెకిచ్చినట్టు తెలియకుండా మేనేజ్ చేస్తారట. గది చూశాను, బాగుంది. వరండా కూడా ఒక మాదిరిగా పెద్దదే. కుర్చీ వేసుకుని కూర్చుంటే దూరంగా చెట్లు కనబడుతున్నాయి. గాలి వెలుతురు కూడా బాగానే వస్తున్నాయి. ఇల్లు నాకు నచ్చిందని చెప్పాను. పెద్దగా కండిషన్లేమీ లేవు. వాళ్లలో ఒకదానిగా కలిసిపోతే చాలన్నారు. అడ్వాన్స్ కూడా అడగలేదు. అద్దె కరెంటుకి నీళ్లకి కలిపి ఇంత అని మొత్తంగా అడిగారు. అద్దె నేను భరించగలిగేలాగానే ఉంది. వాళ్ళు కూడా మంచి వాళ్ళలాగే ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఓనర్కి తెలియకుండా ఈ పని చేస్తున్నామనే స్పృహ వాళ్లలో కనబడుతోంది. ఏకాదశి శుక్రవారం, రేపు మంచి రోజేనమ్మా. వచ్చి పాలు పొంగించుకుని సామాన్ తెచ్చుకోవచ్చు అంది ఆ ఇంటి ఇల్లాలు. సుధ దయ వల్ల నాకు గూడు కుదిరింది. అత్తయ్య వాళ్ళింటికి అతిథిగా వచ్చాను. అతిథి ఎక్కువ రోజులు ఉండకూడదు, వెళ్ళిపోవడమే సమంజసం. మేడం, మీరు మా ఇంటి పక్కకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టం సుఖం చెప్పుకోవడానికి నాకు తోడుగా మీరుంటారు అంది సుధ. ఇంటికి వెళ్ళాక అత్తయ్యతో అంతా వివరంగా చెప్పాను. నువ్వు వెళ్ళిపోతానంటే బాధగా ఉందే అంది అత్తయ్య. ఉండేది ఈ ఊళ్ళోనేగా అత్తయ్య. నువ్వు రావచ్చు, నేను వచ్చిపోతుంటాను. నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా? ప్రతి ఆదివారం ఇక్కడికే వచ్చేస్తాను. మనిద్దరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నాను. అత్తయ్య నాకు జాగ్రత్తలు చెప్పింది. వంటకు సంబంధించిన టిప్స్ కూడా చెప్పింది. వండుకు తిని తోముకుని కాలేజీకి ఎలా వెళ్తావే అని నొచ్చుకుంది. మర్నాడు పొద్దున్న అత్తయ్య నేను కొత్తింటికి ఆటోలో బయలుదేరాం. వంటకి కావలసిన గిన్నెలు, స్టవ్, సిలిండర్, పాలు పొంగించడానికి కావలసినవి, కొంత సామాన్ తీసుకుని బయలుదేరాం. నా చేతే వేరు కాపురం పెట్టిస్తున్నావు. నాన్న వాళ్ళు వచ్చేదాకా ఆగమంటే వినవు కదా అంది అత్తయ్య. నేను బలహీనంగా నవ్వాను. ఇంటి ముందు ఆటో దిగాం. ఇద్దరం కలిసి సామాను లోపలికి చేరేశాం. సుధ కూడా వచ్చింది. పక్కింటి వాళ్ళు పూలు, మామిడి మండలు, కొబ్బరికాయ ఇచ్చారు. అత్తయ్య దేవుడి ఫోటో పెట్టి పూజ చేసి పాలు పొంగించింది. పరవాన్నం చేసి నైవేద్యం పెట్టి మా అందరికీ పెట్టింది.
ఇంటికి వెళ్ళి వంట చేసుకుందాం అంది అత్తయ్య. అదేం వద్దు, మేము వంట చేసి తెస్తాం, అందరం ఇక్కడే తిందాం అన్నారు. మా పక్క వాటా వాళ్ళు వెజ్ బిర్యానీ చేసి తీసుకొచ్చారు. ఆ రోజు అందరం కలిసి నా ఇంట్లోనే తిన్నాం. నాది అనే ఫీలింగ్ నాకు చాలా నచ్చింది. ఇంకేమైనా సామాను కొనాలేమోనని అంతా చెక్ చేసుకుని కావలసినవి చీటీ రాసుకున్నా. ఈ ఆదివారం వెళ్ళి కొనుక్కు రావాలి అనుకున్నాను. అమ్మా నాన్న వచ్చేసరికి నేను అత్తయ్య వాళ్ళింట్లోనే ఉన్నాను. అమ్మ నన్ను చూడగానే, ఏమే బెంగ పెట్టుకున్నావా, అలా చిక్కిపోయావేమే అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అదేం లేదమ్మా, బాగానే ఉన్నాను అంటూ అమ్మని కౌగలించుకున్నాను. ఏమ్మా ఎలా ఉన్నావు, ఉద్యోగం కాస్త అలవాటయిందా అడిగారు నాన్న. బాగానే ఉంది నాన్న, జూనియర్ క్లాసులతో పాటు ఒక సీనియర్ క్లాస్ కూడా ఇచ్చారు. నా పాఠం పిల్లలకి నచ్చితే వచ్చే సంవత్సరం నుంచి ఇంకొన్ని సీనియర్ సెక్షన్స్ ఇస్తారట. అప్పుడు జేఎల్ రాధ ఎస్ఎల్ రాధ అవుతుంది. జీతం కూడా పెరుగుతుంది నాన్న అన్నాను నాన్న పక్కన కూర్చుని. నిన్నిక్కడికి తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుని ఉద్యోగంలో చేర్చి చాలా సహాయం చేశాడమ్మా మీ బావ. ఇదంతా నివాస్ చలవే అన్నారు నాన్న. అవును నాన్న, అంతా బావ చలవే, నేనెప్పటికీ మర్చిపోలేను అన్నాను. అప్పుడే వచ్చిన బావ నా వంక విచిత్రంగా చూశాడు. అమ్మా నాన్నని పలకరించాక తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ పూట అందరం అక్కడే భోంచేశాం. మధ్యాహ్నం అమ్మా నాన్న నేను ఆటోలో నా ఇంటికి బయలుదేరాం. అమ్మ ఇల్లు చూసి చాలా బాగుంది అంది. పక్క వాట వాళ్ళొచ్చి అమ్మని నాన్నని పలకరించారు. నీకు మంచి పొరుగు దొరికిందే అంది అమ్మ నాతో. రేపు వెళ్ళి మంచం కొనుక్కు రావాలి, కింద పడుకోలేవు అన్నారు నాన్న. అత్త ఇచ్చిన మ్యాట్రిస్ వేసుకుని ముగ్గురం పడుకున్నాం. ఏరా తల్లి, నువ్వు విడిగా వచ్చేసావంటేనే ఏదో జరిగిందని నేను అర్థం చేసుకున్నాను. అక్కడేదో ఇబ్బంది పడుతున్నావని ఊహించాను. పోనీలే, కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అన్నారు నాన్న. నాన్న మీద చెయ్యి వేసి పడుకున్నాను. చాలా ధైర్యంగా అనిపించింది. అమ్మ నా తల నిమిరింది. ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చావే? మొన్న అత్తయ్య మాధవ్ వాళ్లతో మాట్లాడాం. నిన్ను చేసుకోవడానికి మాధవ్ సుముఖంగానే ఉన్నాడని అత్తయ్య చెప్పింది. ఈ రోజుల్లో పిల్లలు ఎలా పడితే అలా ఉంటున్నారు. తెలిసిన వాళ్ల సంబంధం అయితే అన్ని విధాలా మంచిదని అనుకుంటున్నాను. నువ్వేమంటావు అంది అమ్మ. తెలిసిన వాళ్లకే ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు గాని వాళ్ల గురించి కూడా తెలిసేది కొంతే అని తెలియదు పాపం. కొన్నాళ్లు దగ్గరగా ఉన్నా కూడా కొన్ని మనస్తత్వాలు అంతు చిక్కవు. పెళ్ళి లాటరీ లాంటిది. మనకు అదృష్టం ఉండాలంతే. నాన్న, నాకిప్పుడే పెళ్ళొద్దు, కొంతకాలం ఉద్యోగం చేసుకోనియండి, తర్వాత మీరెలా అంటే అలా అన్నాను. ఉద్యోగం వచ్చిందంటే చాలు, పెళ్ళొద్దంటారు ఇప్పుడు ఆడపిల్లలు. ఇంకా ఎప్పుడు చేసుకుంటావు? మొహం ముదిరిపోయాక చేసుకుంటావా అంది అమ్మ. అలా అనకే, వాళ్ళకి ఎన్నో కలలు కోరికలు ఉంటాయి. కానీ చాలామంది తిన్న ఎదురు దెబ్బలు వాళ్ళని భయపెడుతుంటాయి. వాళ్ల మీద వాళ్ళకి నమ్మకం వచ్చాక వాళ్లే చేసుకుంటారులే అన్నారు నాన్న. నాన్న మంచిగా ఆలోచించడం, తేలిగ్గా తీసుకోవడం నాకెంతో నచ్చింది. ఆ రాత్రి హాయిగా నిద్రపట్టింది. ఉద్యోగం, అమ్మా నాన్న, ఇవే నా ప్రపంచం. చెల్లా చెదురైన నా మనసు ముక్కలు ఇప్పుడిప్పుడే అతుక్కుంటున్నాయి. ముద్రపడిన జ్ఞాపకాల గుర్తులు కొద్ది కొద్దిగా అదృశ్యమవుతున్నాయి. నాన్న ఇంట్లోకి కావలసినవన్నీ తెస్తున్నారు. అమ్మ వండి పెడుతోంది. హాయిగా తింటున్నాను. కంటి నిండా నిద్రపోతున్నాను. చీకు చింత లేకుండా ఉంటున్నాను. కుళాయి నీళ్లు పట్టి పోసుకుంటున్నానేమో కాస్త తెల్లగా అయ్యాను. రోజు పొద్దున్నే గ్లాసుడు పాలు కల్పిస్తోందమ్మ. చర్మం నునుపు తేలింది. జుట్టు కూడా పొడవు పెరిగింది. వచ్చినప్పటికంటే బాగున్నావని అందరూ అన్నారు. అమ్మ చేతి వంటలోనే ఆ మహిముంది. నాన్న వాళ్ళు కొన్నాళ్లుండి తిరిగి ఊరికి బయలుదేరారు. మళ్ళీ నేను ఒంటరిగా ఉండాలి. పాత విషయాలు గుర్తు రాకుండా చూసుకోవాలి. నాకు దిగులుగా అనిపించింది. ఏం భయం లేదులే తల్లి, పక్క వాటాలో వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీ ఫ్రెండ్ సుధ కూడా వచ్చి వెళుతోందిగా. అత్తయ్య వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు. ఇంకేం భయం? నీ ఉద్యోగం మీద దృష్టి పెట్టు. అక్కడ ఇంకా మంచి పేరు తెచ్చుకో. మళ్ళీ మేము ఈ నెలాఖరికల్లా వస్తాం అని చెప్పి వెళ్లారు నాన్న. వాళ్ళు వెళ్ళాక 2 రోజులు ఏదోలా అనిపించింది. సుధ తరచుగా మా ఇంటికి వచ్చి పోతుండడంతో మా మధ్య స్నేహం బాగా పెరిగింది. ఇద్దరం ఏకవచనంలో పిలుచుకుంటూ బాగా దగ్గరయ్యాం. ఒక శనివారం రాత్రి సుధ మా ఇంటికొచ్చింది. ఇద్దరం కలిసి వంట చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం. మేడ మీద పక్కలు వేసుకుని పడుకున్నాం. సుధ చుక్కల్ని చూస్తూ కబుర్లు చెబుతుంటే నేను ఊకొడుతూ వింటున్నాను. రాధా, మా అమ్మ ఇప్పుడున్నట్టు సౌమ్యంగా ఒక పద్ధతిగా అప్పుడున్నట్టయితే మా ఇద్దరికీ ఈ కష్టాలు వచ్చేవి కాదు చెప్తోంది సుధ. తను వయసులో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేదట. సినిమా హీరోయిన్లో ఉన్నావు, సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాను, హైదరాబాద్ రమ్మని మా అమ్మ వాళ్ళ దూరపు బంధువు చెప్పాట.
అతను సినిమాల్లో ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. తాతయ్య వద్దన్నా వినకుండా అమ్మ అతనితో హైదరాబాద్ బయలుదేరింది. సినిమా మోజులో ఆవిడ ఏం పోగొట్టుకుందో గుర్తించేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఆ దూరపు బంధువు అమ్మ పోరు పడలేక సినిమాలో వేషం ఇప్పించాడు. రాజకుమారికి 10 మంది చెలికత్తెల్లో ఒకతిగా వేషం ఇప్పించాడు. దాదాపుగా అన్నీ అలాంటి వేషాలే రావడంతో ఇలాంటివి నేను చెయ్యనని చెప్పిందట అమ్మ. అయితే మీ ఊరెళ్ళిపో, నీకింతకంటే మంచి వేషాలు దొరకవు అన్నాడట. అప్పటికే నన్ను కడుపులో మోస్తున్న అమ్మకి ఏమీ పాలు పోక ఊరికి తిరిగి వెళ్ళలేక తాతయ్య వాళ్ళకి మొహం చూపించలేక హైదరాబాద్లోనే ఉండిపోయింది. పెద్ద హీరోయిన్ల దగ్గర మేకప్ గర్ల్గా పనిచేసిందట. వాళ్ళకి అద్దం చూపించడం, గొడుగు పట్టడం చేసిందట. నేను పుట్టాక ఒక పెద్దింట్లో పని మనిషిగా చేరింది. వాళ్లే నాకు కావలసినవన్నీ చూసుకునేవారు. వాళ్లే నాకు చదువు చెప్పించారు. ఈ ఉద్యోగం వచ్చాక అమ్మని తీసుకుని ఇక్కడికి వచ్చేశాను. మా బతుకు మేం గౌరవంగా బతుకుతున్నాం. జీవితం ఇంకా ఎన్ని మలుపులు తిరగనుందో. ఎప్పుడో రాసే ఉన్నదాన్ని మనం చదువుకుంటున్నాం అంతే. ఒక్క అక్షరం మార్చలేం, మరో వాక్యాన్ని చేర్చలేం. యథాతథంగా తీసుకోవాల్సిందే. మా నాన్న ఎవరో నాకు తెలీదు. అందరికీ మా నాన్న దుబాయ్లో ఉన్నారని అబద్ధం చెబుతున్నా. ఏమిటో రాధ, ఈ జీవితం తాగేట్టు ఉండదు, పారబోసేట్టు ఉండదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుధ. నేను ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించాను. సుధ జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల్ని చూస్తే ఏ సంఘటనలోనూ మన ప్రమేయం అసలు ఉండదనిపించింది. కాలమే తనతో ఆ పనులు చేయిస్తుంది. మన జీవితానికి ముగింపు తెలిసింది ఒక్క కాలానికే. కాబట్టి అనుసరిస్తూ పోవడమే మన కర్తవ్యంగా తోచింది. సుధకి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది. అందులో ఎవరితోనే ఎప్పుడూ చాట్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు సుధా అన్నాను. అట్నుంచి సమాధానం లేకపోవడంతో పక్క మీద నుంచి లేచి ఎవరితో చాట్ చేస్తున్నావు అని తన ఫోన్లోకి తొంగి చూశాను. తత్తరపడి ఏం లేదు అని ఫోన్ దాచేసింది. ఇన్ని చెప్పిన దానివి అదెందుకు దాస్తున్నావు? సీక్రెటా అని అడిగాను. సీక్రెట్ ఏం కాదు కానీ ఒక ఫ్రెండ్ అంది నవ్వుతూ. అంటే బాయ్ ఫ్రెండ్ అన్నమాట. చెప్పు చెప్పు, ఎవ్వనివాడు ఎచ్చటివాడు చక్కనైనవాడేనా? ఏమంటున్నాడేంటి అన్నాను సరదాగా ఆట పట్టిస్తూ. అలాంటిదేం లేదు రాధా. కాలక్షేపం కోసం ఎవరితోనో కాసేపు చాట్ చేయడం అంతే. వాళ్లతో అటాచ్మెంట్ పెట్టుకోను, వాళ్ళు మనతో పెట్టుకోరు. ఇవన్నీ టైం పాస్ బఠాని. నీకు అకౌంట్ ఉందా అంది. నాకు లేదన్నాను. నీకు అకౌంట్ క్రియేట్ చేయనా అంటే వద్దంటే వద్దన్నాను. అయినా సుధ వినకుండా నా ఫోన్ తీసుకుని ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసింది. నా పేరు పెట్టకు, తెలిసిన వాళ్ళు చూస్తే బాగోదు అన్నాను. సరే అయితే మారు పేరుతో క్రియేట్ చేస్తాను. కాలక్షేపానికే సుమా. కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త విషయాలు తెలుస్తాయనే తప్ప వేరే ఏం కాదులే. మన ఒక్కళ్ళమే అనే భావన కలగకుండా ఎవరో ఒకరు మనల్ని పలకరిస్తుంటే ఆ ధైర్యం వేరు అంటూ నా అకౌంట్ మధుమాలగా క్రియేట్ చేసింది సుధ. తను నన్ను ఫాలో అవుతూ నా దాంట్లో నుంచి ఫాలో బ్యాక్ చేసింది. తనకు తెలిసిన ఫ్రెండ్స్ 2-3 ఫ్రెండ్స్ని ఫాలో చేసింది. ఎవరన్నా నీ అకౌంట్ ఫాలో చేస్తే నువ్వు తిరిగి ఫాలో బ్యాక్ చేయాలంటే ఇలా చెయ్యాలి, వాళ్ళ ప్రొఫైల్స్ ఇలా చూడాలి అని నాకు నేర్పించింది. నా ప్రొఫైల్ పిక్ ఒక వేదాంత సూక్తిని పెట్టమన్నాను. కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు అనే వాక్యాన్ని భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నట్టు ఫోటో ప్రొఫైల్ పిక్గా పెట్టింది. చాలాసేపు అందులోనే గడిపి రాత్రి 1 గంటకి ఇద్దరం నిద్రలోకి జారుకున్నాం. మర్నాడు ఆదివారం కావడంతో ఇద్దరం లేటుగా లేచాం. మా పనులు చేసుకుని కావలసిన సరుకుల కోసం సూపర్ బజార్కి వెళ్ళాం. వారానికి కావలసిన కూరలు, సరుకులు కొనుక్కుని ఇంటికొచ్చాము. సుధ వాళ్ళ అమ్మగారు రమ్మని పిలిస్తే సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను హాయిగా పడుకుని రిలాక్స్ అవుతుంటే టింగ్మంటూ మెసేజ్ సౌండ్. హాయ్ అని ఓ పలకరింపు మెసేజ్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. ప్రొఫైల్ ఫోటో లేదు. మళ్ళీ హలో అని రెండో మెసేజ్. ఎవరి అపరిచితులు అని వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తే ఒక్క ఫోటో కూడా లేదు. ఎవరో నాలా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టున్నారు. తిరిగి రిప్లై ఇద్దామా వద్దా అని చాలాసేపు ఆలోచించాను. సుధ చెప్పినట్టు ఇలాంటివి కాలక్షేపానికే తప్ప వీళ్లకి మన జీవితాలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఫోన్ పక్కన పడేశామంటే వాళ్ళెవరో మనమెవరో, ఇబ్బంది ఏం ఉండదనిపించింది. హాయ్ అని రిప్లై ఇచ్చాను. భోజనం చేశారా అని మెసేజ్ వచ్చింది. ఎవరో మన తెలుగు వాళ్లే. మొదటి పరిచయంలోనే క్షేమ సమాచారాలు అడుగుతున్నారంటే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నారు. పలకరింపును ప్రతి పలకరింపు సంస్కారమని. హా తిన్నా, మీరు అడిగాను. ఇంకా లేదండి, ఇప్పుడే బయట నుంచి వచ్చాను, తినాలి. అట్నుంచి రిప్లై. మీ ప్రొఫైల్ పిక్లో వాక్యాలు బాగున్నాయి. అవి తెలిసినవే అయినా ఎప్పుడు చదివినా గీతలో వాక్యాలు కొత్తగా ఉంటాయి. ఎందుకంటే మన నిజ జీవితంలో అడుగడుగునా మనకి భగవద్గీత అవసరం ఉంటుంది. నేటి యువత ప్రతి ప్రశ్నకు అందులో సమాధానం దొరుకుతుంది. మీరు గీత చదివారా
అని అడిగారు అటువైపు నుంచి. చదివాను. భక్తి వేదాంత ట్రస్ట్ వాళ్ళు పబ్లిష్ చేసిన భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అనే ఇంగ్లీష్ బుక్ చదివాను. గీతకు సంబంధించిన ఎసెన్స్ మొత్తం క్రోడీకరించి రాశారు. బుక్ చాలా బాగుంది. మళ్ళీ రెండోసారి చదవాలి అన్నాను. ఓ గ్రేట్! ఆ పుస్తకం అమెజాన్లో దొరుకుతుందా? నాకు కావాలండి అన్నారు. ట్రై చేయండి, దొరకొచ్చు అన్నాను. ఇదేదో భలే ఉంది, పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టుగా కొత్తగా ఉంది అనుకుంటూ త్వరగా తినండి మరి అన్నాను. సరే అని అట్నుంచి సమాధానం. అక్కడితో సంభాషణ ఆగిపోయింది. 2 రోజుల్లో కాలేజీ పిల్లలకి పరీక్షలు. ఎక్స్ట్రా అవర్ తీసుకోమన్నారు. రాత్రికి రావడం, ఏదో ఇంత వండుకుని తినడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే లేచి అంతో ఇంతో వండుకుని బాక్సులో పెట్టుకుని కాలేజీకి పరిగెత్తడం. పిల్లలకేమో గానీ నాకే పరీక్షలు అన్నట్టుగా ఉంది నా పని. పిల్లల్ని క్లాస్లో కూర్చోబెట్టి చదివించడం, ఎస్ఎల్స్ ఇచ్చి వర్క్ చేయించడం, వాళ్ళు నోట్స్ సరిగా రాశారో లేదో చూడటంతో క్షణం ఖాళీ లేకుండా పోయింది. వారం రోజులు పరీక్షలు ఇన్విజిలేషన్ పని. మొత్తానికి నేను మళ్ళీ మామూలు స్థితికి రావడానికి 10 రోజులు పట్టింది. ఆ రోజు ఆదివారం. విశ్రాంతిగా పడుకుని ఫోన్ ఓపెన్ చేసేసరికి హాయ్ హాయ్ అని 10 రోజులుగా ఆ వ్యక్తి నుంచి వచ్చిన మెసేజ్లు. ఏమైపోయారు అని ఆ రోజే వచ్చిన మెసేజ్. చాలా రోజుల పాటు వర్క్ ప్రెషర్లో ఉన్నానేమో, ఆ వ్యక్తితో కాసేపు మాట్లాడాలనిపించింది. మీరు సినిమాలు చూస్తారా? అట్నుంచి మెసేజ్. అలవాట్లేదండి అన్నాను. నేను పెద్దగా చూడను. ఈ మధ్య ఓ సినిమా హిందూ ధర్మం మీద తీశారట. దేవాలయాలు, వాటి పునర్నిర్మాణం గురించి. భూమాతను, స్త్రీని గౌరవించాలని యువతకు గొప్ప సందేశం ఇచ్చారట. మా ఫ్రెండ్స్ చూసి చెప్పారు. నేనింకా చూడలేదు. అవును, గంగ ప్రక్షాళన కార్యక్రమాలు, కాశీ కారిడార్ ఏర్పాటు, మొన్న రామాలయ నిర్మాణం, ఇలాంటివన్నీ గుడ్ సైన్లే. ధర్మో రక్షతి రక్షితః. మన ధర్మమే మనల్ని కాపాడుతుంది కదా అన్నాను. బాగా చెప్పారు. నాకు ఇలాంటి ధార్మికమైన అంశాల గురించి చర్చలన్నా, తాత్విక చింతనకు సంబంధించిన చర్చలన్నా మహా ఇష్టం. మా ఫ్రెండ్స్ ఇలాంటివి మాట్లాడితే నవ్వుతారు. నువ్వు ముసలాడిలా మాట్లాడతావేరా అంటారు. జీవిత తత్వం తెలుసుకునేందుకు ఒక వయసు అంటూ ఉంటుందా చెప్పండి? వాళ్ళు సినిమాలు, క్రికెట్ అంటారు. నేనేమో పుస్తకాలతోనే నా దోస్తి అంటాను. మరి మీకు? అటువైపు సంభాషణ ద్వారా నాతో చాట్ చేసేది అబ్బాయి అని అర్థమైంది. ఇక నుంచి జాగ్రత్తగా చాట్ చేయాలి అనుకున్నాను. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. కొద్దిగా కవిత్వం కూడా రాసేదాన్ని. ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది. అయినా ఆటలు, సినిమాలు కూడా అవసరమేగా. దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది అన్నాను. మీరు కవిత్వం రాస్తారా? గ్రేట్ మధుమాల గారు. అదంత తేలికైన విషయం కాదు. భావావేశం రావాలి, పదాలు కుదరాలి, శిల్పం సరిపోవాలి. ఈ సుధామకి కవిత్వం అంటే ప్రాణం అంటూ కవిత్వం గురించి చాలాసేపు మాట్లాడాడు. ఓహో, ఇతని పేరు సుధామన్నమాట. తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి చదివారా? ఓహ్, గొప్ప కవితా సంకలనం. నా కవిత్వం నాదొక తత్వం. మరి కాదు మీరనే మనస్తత్వం. కాదు ధనికవాదం, కాదు సామ్యవాదం, కాదయ్యో అయోమయం జరామయం. ఎంత గొప్ప కవిత్వమండి! సామాజిక చైతన్యానికి కళాలు జుళిపించిన మహనీయులెందరో ఉన్నారు. ఒక్కో అక్షరం, ఒక్కో శరం సమాజంలోని అన్యాయాలను ఎండగడుతూ చైతన్య శంఖం పూరించిన మన శ్రీశ్రీని చూడండి. మహాప్రస్థానాన్ని చైతన్య రథచక్రాలపై నడిపించిన గొప్ప దార్శనికుడాయన. అలా అతని మాటలతో చాట్ సాగిపోయింది. నేను అవును అవునంటూ మెసేజ్ పెట్టాను. ఓహ్ సారీ, ఏదో పూనకం వచ్చినట్టు చాట్ చేస్తున్నాను. మీ కవితలు ఏమైనా ఉంటే పెట్టండి, చదువుతాను ప్లీజ్ అన్నాడు. నేనంతా మర్చిపోయాను, ఇప్పుడు రాయట్లేదు అన్నాను. ఏదో ఒకటి వచ్చినట్టు రాయండి అన్నాడు. తత్వ సముద్రంలో తలమునకలై ఉన్న, తపస్సమాధిలో నేనుగా మనలేకున్నా, తీయని విషాన్ని మింగి చిముర్చుతున్నా, తనెవరో నేనెవరో తెలియజాలని ప్రశ్నగా మిగిలి ఉన్నా. ఇలా ఏదో నాకొచ్చిన వాక్యాలన్నింటినీ కవితగా పేర్చి రాశాను. అబ్బా, ఎంత బాగా చెప్పారండి! అంతర్లీనమైన వేదనకు అద్దం పట్టారు. చాలా బాగుందంటూ మెచ్చుకున్నాడు అతను. అతను ప్రోత్సహిస్తుంటే నాలో ఉత్సాహం పెరిగింది. కాలేజీలో క్లాసులో కూర్చుని కూడా కవితలు రాసి అతనికి పోస్ట్ చేసేదాన్ని. అది చూసి బాగుందని చాలా మెచ్చుకునేవాడు. ఒకరోజు ఉదయం నాకు ఒక పోస్ట్ పెట్టాడు. ఇంత పొద్దున్నే ఏంటా అని ఓపెన్ చేసి చూశాను. నా కవిత ఒక ప్రముఖ పత్రికలో అచ్చయింది. అది నా పేరు మీద, అంటే మధుమాల అనే పేరుతో. నాకు చాలా సంతోషం కలిగింది. ఇంతవరకు ఎప్పుడూ నా రచనల్ని పత్రికకు పంపలేదు. థ్యాంక్స్ సుధామగారు. నా కవితను మీ వలనే ఇలా అచ్చులో చూసుకోగలిగాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు అని థ్యాంక్స్ చెప్పాను అతనికి. ఇవేమున్నాయండి, మీరింకా రాస్తూ ఉండండి, నేను అచ్చు వేయిస్తూ ఉంటాను. అన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా తీసుకొద్దాం అన్నాడు. నా ఆనందానికి అవతుల్లేవు.
సాహిత్యాభిరుచి మా ఇద్దరికీ వారధయింది. ఏది గుర్తుకు రానంతగా వ్యాపకాల్లో పడిపోయాను. తను గొప్ప కవులు రాసిన కవితలు పంపడం, ఇద్దరం వాటిని విశ్లేషించడం, కొత్త కవిత రాయడం, అతను దాన్ని పత్రికకు పంపి అచ్చువేయించడం, రోజుకో కొత్త విషయం తెలుసుకోవడం. జీవిత రథం వేగంగా సాగిపోతోంది. ఖాళీ దొరికినప్పుడల్లా ఇద్దరం చాట్ చేసుకునేవాళ్లం. ఏం చేస్తున్నారు మధుగారు అని మెసేజ్ వచ్చింది. కూర తరుగుతున్నాను సుధగారు అని రిప్లై ఇచ్చాను. మీరు మధు, నేను సుధ. రివర్స్లో బాలే కుదిరాయి కదా మన పేర్లు. అన్నట్టు చెయ్యి కోసుకోగలరు, జాగ్రత్త అన్నాడు. లేదులేండి, జాగ్రత్తగానే తరుగుతున్నాను అని చెప్పాను. నా క్లోజ్ ఫ్రెండ్ కూడా సుధే, సుధారాణి. ఇద్దరు సుధలు అన్నాను. సుధలూరే మీ మనసుకి ఆ పేరుకి ఏదో అవినాభావ సంబంధం ఉండి ఉంటుంది. ఆడసుధ మగసుధ, మధ్యలో మధు అంటూ ఆట పట్టించాడు. ఇప్పుడు మీ తక్షణ కార్యక్రమం ఓ చక్కటి కవిత రాయడమేగా అన్నాడు. లేదండి, గిన్నెలు తోముకోవాలి, బట్టలు కూడా ఉతుక్కోవాలి. 2 రోజులుగా ఈ కవితల పిచ్చిలో పడి వాటిని సరిగ్గా పట్టించుకోలేదు అన్నాను. ఎందుకండి మీరంత శ్రమ తీసుకోవడం? కవితలు రాసే చేతులు సబ్బులో నాని గరుకుగా మారిపోకూడదు. పోనీ ఓ పని మనిషిని పెట్టుకోరాదు? మీరంత కష్టపడ్డం నాకు నచ్చట్లేదు అన్నాడు. నేను నవ్వు ఎమోజీలు పెట్టాను. అతను ఏడుపు బొమ్మలు పెట్టాడు. ప్లీజ్ ప్లీజ్, పనమ్మాయిని పెట్టుకోండి కాస్త. కాలేజీ నుంచి వచ్చాక హాయిగా రెస్ట్ తీసుకోండి. ఈ బట్టలు అంట్లు పని పెట్టుకోకండి. చేతులు పాడైతే ఇన్ఫెక్షన్లు వస్తాయి. దానివల్ల రకరకాల సమస్యలు. ఇవన్నీ మీకు అవసరమా? నా మాట వినండి అంటూ రోజు పోరు పెడుతుండడంతో సరే అని ఒక పని మనిషిని కుదుర్చుకున్నాను. మీరు చాలా మంచివారు. నేను చెప్పిన మాట విన్నారు. ఇప్పుడు హాయిగా రాసుకోండి, నాకు పంపించుకోండి. పత్రికల్లో వచ్చైన మీ కవితల్ని చదువుకోండి. ఆ ఆనందాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోండి అన్నాడు. నాకు నవ్వొచ్చింది. నాకెందుకో అతని పరిచయం చల్లని సమీరంలా అనిపించింది. మగ స్నేహితుడు మన పక్కనే ఉంటే ప్రమాదమే, కానీ పక్కనే ఉన్నట్టు అండగా దగ్గర మనిషిలా అన్నీ పంచుకుంటుంటే ప్రమోదమే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. నన్ను ఒక మనిషిగా అభిమానిస్తున్నాడు, గౌరవమిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ అతను నా తోడుగా ఉన్నట్టు అనిపిస్తోంది. నాకు ఏ సమస్య వచ్చినా అతను గుర్తొస్తున్నాడు. అతనితో చర్చిస్తే చాలు, సమస్యను దూది పింజలా మాయం చేసేస్తాడు అనే నమ్మకం కలిగింది. ఈ స్నేహం ఎటు దారి తీస్తుందో అని ఉన్నా ఒక్కటి మాత్రం చెప్పగలను. అతని స్నేహంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను నాలా ఉన్నాను. ఏదో భయం గుంజాటనా లేవు. రాత్రిపూట కాసేపు అతనితో చాట్ చేసి పడుకుంటాను. హాయిగా నిద్ర పట్టేస్తుంది. తెల్లారి శుభోదయం చెబుతాడు. వీలు కుదిరినప్పుడల్లా చాట్లో మాట్లాడుకోవడం. ఇద్దరం ఒకరికొకరం సపోర్టుగా ఉండడం చేస్తున్నాం. నేనింతవరకు పొందని కొత్త అనుభూతది. ఎక్కడో ఉన్న అతను, ఇక్కడ ఉన్న నేను, ఇద్దరిది ఒకే లోకం కావడం దైవ ఘటన అనిపించింది. ఒకటి ఖాళీ అయితే పూరించడానికి మరొకటి సృష్టించే ఉంచుతాడా భగవంతుడని నాన్న ఎప్పుడూ చెప్తుండేవాడు. ఇప్పుడది నిజం అనిపించింది. నాలోని వెలితి భర్తీ చేయడానికే ఈ సుధామ వచ్చాడనిపించింది. ఒకరినొకరం చూసుకోవాలని లోపలనుకున్నా ఇద్దరం బయటపడలేదు. ఇలా బాగుంది. ఇది ఎలా పరిణామం చెందుతుందో చూద్దాం అనుకున్నాను. నేను చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి పెరిగాను మధుగారు. నా 10 ఏళ్ల వయసులో నాన్నకి అనారోగ్యం వచ్చింది. ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండేది. అమ్మ నాన్న సేవలో పడి నన్ను సరిగ్గా పట్టించుకునేది కాదు. సరైన పోషణ లేకపోవడం వల్ల, విటమిన్స్ లోపం వల్ల నేను ఎండిపోయినట్టయిపోయాను. చాలా రోజులు సిక్కయ్యాను. ఊళ్ళో పొలం అమ్మి ఇంటిని నిలబెట్టుకుంటూ వచ్చిందమ్మ. నన్ను హాస్టల్లో పెట్టి చదివించింది. నాన్నకేమవుతుందో అని రోజు భయపడుతూ ఉండేవాణ్ణి. అమ్మ కోసం ఏడ్చేవాడిని. భయపడుతూనే పెరిగి పెద్దయ్యాను. ఇప్పుడు నాన్న బాగానే ఉన్నారు. అమ్మా నాన్నల ప్రేమను ఇప్పుడు పొందుతున్నాను. అప్పుడప్పుడు చిన్నప్పుడు పడిన ఆరాటమంతా గుర్తొస్తుంది. ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, వాళ్ల కోసం ఏదైనా చేసేస్తాను. నాకు కాబోయే భార్య నన్ను ప్రేమిస్తే చాలు, నా ప్రాణం ఇచ్చేస్తాను అన్నాడు. తన జీవితం గురించి మొత్తం చెప్పాడు. నేను నా గురించి ఏమీ చెప్పలేదు, కానీ అతని మీద నాకు ప్రత్యేకమైన అభిమానం కలిగింది. ప్రేమ విలువ తెలిసిన దాన్ని, ప్రేమరాహిత్యాన్ని ఎదుర్కొన్నదాన్ని, ప్రేమంటే బోలెడు ప్రేమున్నదాన్ని. కాబట్టి అతని ఆవేదన నాకు అర్థమైంది. ఒకరోజు నాన్న ఫోన్ చేశారు. మీ మాధవ్ బావ బెంగుళూరు వచ్చాట, నిన్ను కలిశాడా అన్నారు. అవునా, బావ వాళ్ళుండేది హైదరాబాద్లో కదా అన్నాను. అక్కడికి ట్రాన్స్ఫర్ అయిందట. నీ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమన్నాను, చేశాడా అన్నారు. లేదు నాన్న, నాకేం ఫోన్ చేయలేదే అన్నాను. సరేలే, వాడికి మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాను, మర్చిపోయాడేమో అన్నారు నాన్న. అమ్మ బాగుందా నాన్న అన్నాను. బాగానే ఉందమ్మా.
నీ పెళ్లి చెయ్యాలని తెగ కలవరిస్తోంది. ఎవరితో మాట్లాడినా నీ పెళ్లి మాటలే. దాని ఆరాటం దాంది. బాధ్యత కదమ్మా. నాన్న మాటలు విని ఊరుకున్నాను. ఒకరోజు ఉన్నట్టుండి నివాస్ బావ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కొద్దిగా సర్ప్రైజ్ అవుతూ ఎత్తి హలో అన్నాను. హాయ్ మరదలా, ఎలా ఉన్నావు? ఈ బావని బొత్తిగా మర్చిపోయావే అన్నాడు. నేనేం మాట్లాడలేదు. ఒకప్పుడు ఫోన్ స్క్రీన్ మీద బావ నెంబర్ చూడగానే చెప్పలేని సంతోషంతో గుండె ఉప్పొంగిపోయేది. ఆ పేరు చూడగానే నా మెదడులో ప్రకంపనలు చెలరేగేవి. అతని గొంతు వింటే గుండె వేగం పెరిగేది. అవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. దుఃఖం పొంగుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాను. నాకు తెలుసు రాధా, నీ మనసంతా నేనే ఉన్నానని. తొలి ప్రేమను మర్చిపోవడం చాలా కష్టం. మనిద్దరి పరిస్థితి ఒక్కటే. నీకు వీలున్నప్పుడల్లా నాకు ఫోన్ చేస్తూ ఉండు. సరే ఉంటాను, జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు. నా మనసులో మళ్లీ కలవరం బయలుదేరింది. ఇన్నాళ్ళు నేనెలా ఉన్నానో పట్టించుకోకుండా ఇప్పుడు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. బావని ఎలా అర్థం చేసుకోవాలి నేను? అలా ఆలోచనల్లో ఉండగానే మళ్లీ ఫోన్ రింగ్ అయింది. మళ్లీ బావే. చెప్పు బావా అన్నాను. ఒకటి చెప్పడం మర్చిపోయాను. నువ్విప్పుడు చాలా అందంగా ఉన్నావు. ఎలా అంటే ముద్దబంతి పువ్వులా ఉన్నావు. ఐ లవ్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నేను ఆలోచనారహితంగా ఉండిపోయాను. ఈ మాట అప్పుడు చెప్పి ఉంటే నా మనసు నెమలిలా పురివిప్పి నాట్యం చేసేది. మనసు తృప్తితో నిండిపోయేది. సకాలంలో పడిన వర్షం సంతోషాన్నివ్వదు. స్పందనారహితంగా మారిపోయిన నా మనసుని తలుచుకుని ఏడ్చాను. సున్నితమైన భావాలు నన్ను విడిచిపోయాయని భోరుమన్నాను. నా కన్న కలల రథం ముక్కలైపోయిందని దిగులు చెందాను. అది వలపుల తీరాన్ని చేరుకోలేదని వేదనతో కుమిలిపోయాను. ఒకసారి ఉడికిన వడ్లు తిరిగి మొలకెత్తవు. నా ప్రేమ అంతే. మండే గుండెలో కాలి బూడిదగా మారిపోయింది. ఇక ఈ మనసులో ఎవ్వరికీ స్థానం లేదు. ఆ రోజంతా మూడీగా గడిపాను. దేనిమీద సరిగ్గా ధ్యాస కుదరలేదు. ఏదో వెలితిగా అనిపించింది. నివాస్ బావ ఫోన్ చేశాడు. నేను చూసి కూడా ఎత్తలేదు. మర్నాడు నేరుగా ఇంటికొచ్చాడు. ఫోన్ చేస్తే తీయవే, అంత బిజీగా ఉన్నావా అన్నాడు. నేనేం మాట్లాడకుండా వంటగదిలో సామాను సర్దుకుంటున్నాను. తను కూడా కొన్ని గిన్నెలు తీసి అలమరలు సర్దిపెట్టాడు. నీ కోపం ఎందుకో నాకు తెలుసు. పాత విషయాలు నీ మనసులోంచి పోలేదనుకుంటా. జరిగిందంతా వివరంగా తర్వాత చెప్తాను. ఏది మనసులో పెట్టుకోకు. ముందు టీ పెడతాను, తాగి కూలవ్వు అని టీ పెట్టి 2 కప్పుల్లో పోసి సినిమాటిక్గా వంగి తీసుకోండి మై హైనెస్ అన్నాడు. గలగలా మాట్లాడుతూ ఇల్లంతా తిరుగుతూ సందడిగా ఉండేసరికి పక్క వాటాలో వాళ్ళొచ్చి చూశారు. బావ మరదళ్ళు బాలే ఒద్దిగ్గా ఉన్నారు అన్నారు. అసలేం జరుగుతోంది? బావ మారాడా? నటిస్తున్నాడా? నిజంగా నన్ను ఇష్టపడుతున్నాడా అనే సందేహం కలిగింది. ఇంటికి అస్తమానం రావద్దని చెప్తే బావుండదు. ఇలా వస్తూ పోతూ ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అని నా భయం. అప్పుడు నేనే బావని అనవసరంగా అపార్థం చేసుకున్నానా? నాకే మెంటల్ మెచ్యూరిటీ లేదా? లేక అప్పుడు అలా ఫీల్ అయ్యానా? ఏమో. అసలేం జరుగుతోంది? బావ వచ్చేటప్పుడు తనతో పాటు అత్తయ్యను కూడా తీసుకురావడం మొదలుపెట్టాడు. అత్తయ్య మాటల మధ్యలో, వాడికి నువ్వంటే మహా ఇష్టమే, వాడి మనసుకు లోతెక్కువ, తొందరగా పైకి తేలడు అని చెప్పింది. ఇష్టం మాటల్లో చెప్పేది కాదు, అది నా మనసుకు తెలియాలి అని చెప్పలేకపోయాను. అప్పుడప్పుడు బావ రాత్రిపూట రావడం, పొద్దుపోయేదాకా ఇక్కడే టీవీ చూస్తూ కూర్చోవడం చేసేవాడు. రాత్రిపూట రాకు బావా, ఎవరైనా చూస్తే బావుండదు అని చెప్పాను. కాబోయే భార్యాభర్తలం, మనిద్దరం సరదాగా ఉంటే తప్పేముంది? మనం తప్పేం చెయ్యట్లేదుగా అన్నాడు. తప్పు చేస్తున్నామో లేదో మనకి తెలుసు, బయట వాళ్ళకి తెలీదుగా. వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా అనుకుంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నాను. నేను రావడం నీకిష్టం లేదు కదూ? నువ్వు రావద్దు బావా అని ఒక్క మాట చెప్పు చాలు, ఇక నేను రానే రాను అన్నాడు. నేను మాట్లాడకుండా ఊరుకున్నాను. ఓహో, రావద్దని ఇండైరెక్ట్గా చెబుతున్నావా? ఇక రాన్లే అని కోపంగా వెళ్ళిపోయాడు. కానీ మర్నాడు మళ్ళీ వచ్చేశాడు. నువ్వు పొమ్మన్నా పోకుండా నీ వెనకాల తిరుగుతున్నానని నన్ను అలుసుగా చూడవు కదా అన్నాడు. అదేం కాదు బావా, లోకం గురించి కూడా ఆలోచించాలిగా అన్నాను. లోకం సంగతి పక్కనుంచు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో అది చెప్పు. నేనంటే ఇష్టమా కాదా? మనం పెళ్లి చేసుకుందామా వద్దా? నాకిప్పుడే తేల్చి చెప్పు అన్నాడు. ఏం చెప్పను? ఒకప్పుడు ప్రేమ పూజారినిలా అర్చన చేద్దామని దైవం సన్నిధిలో నిలబడితే శాపాన్ని వరంగా ఇచ్చాడు. ఇప్పుడు నా అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాడు. నా మనసులో ఏముందో నాకే అర్థం కావట్లేదు. నేను కావాలని తన దగ్గర బెట్టు చేస్తున్నాననుకుంటున్నాడు బావ. కానీ ముడుచుకుపోయిన మనసు రేకులు ఎంతకీ విచ్చుకోవట్లేదని ఎలా చెప్పను?
ఎస్ చెప్పడం తేలిక, నో చెప్పడం చాలా కష్టం. ఏది చెప్పాలన్నా బలమైన కారణాలు కావాలి. నో చెబితే బావ అహం దెబ్బతింటుంది. మళ్ళీ నా మొహం కూడా చూడడు. స్నేహితుడిగా కూడా కొనసాగడు. ఒక బంధం పూర్తిగా తెగిపోవచ్చు. 2 కుటుంబాలు నా వల్ల వేరైపోవచ్చు. పోనీ ఎస్ చెబితే? నేనలా చెప్పడం బావ చేతుల్లోనే ఉంది. నా నైరాశ్యానికి కారణం తెలుసుకుని దాన్ని మొదలు కంటా తొలగించగలగాలి. బావ ఆ ప్రయత్నం చెయ్యగలడా? పెళ్ళంటే మంటపంలో తాళి కట్టేసి తలంబ్రాలు పోసుకోవడం అనుకుంటున్నాడు. 2 మనసులు పూర్తిగా కలవాలి. ఒకరి గురించి ఒకరికి తెలియకపోయినా పర్వాలేదు, తెలుసుకోబోతున్నాం అనే ఉత్సాహమైన ఇద్దరిలోనూ ఉండాలి. అప్పుడే ఆ దాంపత్యం పండుతుంది. బావ నేను చదివి మూసిన పుస్తకం. మళ్ళీ రెండోసారి పునశ్చరణ చేసుకోలేని బాధాకరమైన ఘట్టాలున్నాయి అందులో. వాటిని చెరపడం సాధ్యం కాదు. వాటిని మర్చిపోవడమే పరిష్కారం. బావ నా మనసుతో మళ్ళీ ఆడుకోడనే నమ్మకం నాకు కలిగితే అప్పుడు చెప్పాలనుకున్నాను. ఆ విషయంలో కొంత క్లారిటీకి వచ్చాను. బావ ఇంటికి రావడం మానేశాడు. ఫోన్లు కూడా లేవు. నా మీద కోపం వచ్చిందేమో అని నేనే ఒకసారి ఫోన్ చేశాను. కాల్ కట్ చేశాడు. నేనేం తప్పు చేశాను? ఆలోచించుకోవడానికి సమయం తీసుకున్నాను. అంతేగా. 4-5 సార్లు చేస్తే ఒకసారి ఎత్తాడు. బిజీగా ఉన్నానని చెప్పాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఒక్క 5 నిమిషాలు మాట్లాడే టైం లేదంటే నేను నమ్మను. బావ అబద్ధం చెప్తున్నాడు. మళ్ళీ ఏమైంది ఇతనికి? ఊహకందని మనిషి. చెబితేనే కదా ఏదైనా అర్థమయ్యేది. ఒకరోజు తనే నాకు ఫోన్ చేశాడు. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి వాళ్ళ ఆఫీస్ కొలీగ్ తనని పెళ్లి చేసుకోమని అడిగిందట. నా మనసులో వేరొకరికి స్థానం ఇచ్చాను, నిన్ను చేసుకోలేను అని చెప్పాను అన్నాడు. వేరొకరు అని చెప్పడం దేనికి? నా మరదలు అని ఫోటో చూపించి చెప్పొచ్చుగా. అయినా ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకపోతే లేదని తనతో చెప్పేస్తే సరిపోతుందిగా. ఇప్పుడు ఆ విషయం నాతో ఎందుకు చెప్పడం? ఏమీ అర్థం కాలేదు నాకు. నీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఇవ్వు, సరదాగా చూస్తాను అన్నాడు. నీకెందుకు అన్నాను. మన మధ్య దాపరికాలు కూడా ఉన్నాయా? నేను నీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం లేదా? ఇవ్వొచ్చుగా అన్నాడు. ఇదేంటి? అసలేం జరుగుతోంది? నేను తప్ప, బావ తప్ప? ప్రైవసీ నాది. పోనీ ఇద్దరికీ పెళ్ళయ్యాక అడిగాడంటే అర్థం ఉంది. నా నుంచి ఏ సమాధానం ఇంతవరకు రాకపోయినా అతి చనువు తీసుకుంటున్నాడంటే ఇదేదో తేడాగా ఉందనిపించింది. నా మనసు పడే సందిగ్ధతకు ఒక ముగింపు రాబోతుందనిపించింది. నా మౌనం బావలో సందేహాలు రేకెత్తించినట్టున్నాయి. ఈ ఇంటికి ఎవరైనా వచ్చిపోతున్నారా అని అత్తయ్య ద్వారా పక్కింటి వాళ్ళని అడిగించాడు. కన్నెపిల్ల మనసులోకి చొరబడే మార్గం ఇది కాదని బావకి ఎవరు చెప్పాలి? బావ చేస్తున్న పిచ్చి పనులే నేను తీసుకోబోయే నిర్ణయానికి బలమైన కారణాలవుతున్నాయి. నాకొక క్లారిటీ వచ్చేసింది. ఆ రిలేషన్లో నుంచి నేనెప్పుడో బయటకు వచ్చేశానని తెలుసుకున్నాను. తొందరపడకుండా బావ తప్పుల్ని పసిగట్టే పనిలో ఉన్నాను. అప్పుడప్పుడు బాధ కలిగేది. ఒక ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్లను గెలుచుకునేందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని ఒకంత అసహ్యం కూడా కలిగేది. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో ఒకరోజు అర్థమైంది. ఆ రోజు నేను ఆశ్చర్యం, బాధ, అవమానంతో దహించుకుపోయాను. మోసాలు ఎన్ని రకాలుగా చేయొచ్చో బావ వేసే వేషాలు చూసి అర్థం చేసుకున్నాను. నాన్న నాకు ఫోన్ చేసినప్పుడు, మీ మాధవ్ బావకి ఎన్నిసార్లు చెప్పినా నీకు ఫోన్ చెయ్యట్లేదమ్మా, కారణం అడిగితే ఆఫీస్ పనులున్నాయంటున్నాడు. నీ ఫోన్ నంబర్ ఇచ్చి నీ ఫోటో అడ్రస్ కూడా పంపించాను. వారం వారం ఫోన్ చేసి గుర్తు చేసినా సారీ మామయ్య మర్చిపోయాను, ఈ ఆదివారం రాధ దగ్గరకు వెళ్తాను తప్పకుండా అని చెప్తున్నాడు. ఇప్పటికి 4 వారాలు గడిచిపోయాయి. అందుకే మీ నివాస్ బావకి ఈ సంగతి చెప్పాను. మాధవ్ ఫోన్ నంబర్ అడ్రస్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి రమ్మన్నాను. ఆ మధ్యన వెళ్ళి కలిశాడట. రాధని చూడ్డానికి రమ్మని నివాస్ కూడా చెప్పాడట. ఇంకా రాలేదంటే కారణం తెలియట్లేదు. నీ చిన్నప్పుడే మాధవికి నిన్నిచ్చి చేస్తానని మీ మావయ్యకు మాటిచ్చాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను. ఇక వాళ్ల మాట వాళ్ల ఇష్టం. ఒక్క మాట చెబుతా విను. నీకు అన్ని విధాలా తగినవాడు మాధవే. మంచివాడు, పెద్దలంటే గౌరవం ఉన్నవాడు. ఈ నివాస్ నీకు సరిజోడి కాదని నాకు అనిపిస్తోంది. కానీ మీ అత్తయ్య నివాస్కి రాధని ఇచ్చి చెయ్యి అన్నయ్య, రాధని నా సొంత కూతురులా చూసుకుంటాను అంటోంది. ఆ మాధవ్ నిన్ను చూసి తన నిర్ణయాన్ని చెబితే ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం. సరేనా? పోనీ మాధవ్ నెంబర్ నీకు ఇస్తాను, నువ్వు ఫోన్ చేసి మాట్లాడతావా అన్నారు నాన్న. నేను మాట్లాడడం బాగోదు నాన్న, కంగారు పడకండి, తనే చేస్తాడేమో చూద్దాం అన్నాను. అది నిజమేలే, అంతగా అయితే నేనే అక్కడికి వస్తాను. నేను నివాస్ వెళ్ళి మాధవ్తో మాట్లాడొస్తాం అన్నారు నాన్న. ఫోన్ పెట్టేశాక కూర్చుని ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు కొన్ని లింకులు దొరికాయి. నివాస్ బావ మాధవ్ బావని కలిశాడు, మాట్లాడాడు.
అయినా ఆ సంగతి నా దగ్గర దాచారెందుకు? అసలు మాధవ్ని కలిసాకే నివాస్ బావలో మార్పొచ్చింది. ఇంటికి రావడం, నాతో ఇష్టంగా మాట్లాడడం చేశాడు. అంతకు ముందు లేని ప్రేమను ఒలకబోయడం వెనక ఇదా అసలు కారణం. మాధవ్ బావ చాలా అందంగా ఉండి ఉంటాడు. నాన్న నన్ను మాధవ్కిచ్చి చేస్తానని చెప్పగానే నివాస్ జెలసీ ఫీల్ అయి ఉంటాడు. అంత అందగాడు నన్ను తన్నుకుపోవడం సహించలేక మాధవ్కి ఏదో చెప్పి ఆపేసుంటాడు. ఏం చెబుతాడు? మేమిద్దరం గతంలో ప్రేమించుకున్నాం, కింద మీద పడ్డామని, అలాంటి దాన్ని నువ్వెలా చేసుకుంటావు అనుంటాడు. అందుకే మాధవ్ బావ నాకు ఫోన్ చెయ్యట్లేదు. నాన్న ఎన్నిసార్లు చెప్పినా నన్ను చూడ్డానికి రావట్లేదు. నివాస్ బావకి ఈ బుద్ధి కూడా ఉందా? జెలసీ 1000 విధాల రోగం. నాకేది ప్రాప్తో అదే వస్తుంది. ఒకరోజు నా ఫోన్ మోగింది. రాధైనా మాట్లాడేది అన్నారా వైపు. అవును, మీరెవరు అన్నాను. నేను మాధవ్. మావయ్య నీ నెంబర్ ఇచ్చాడు. రేపు మీ ఇంటికొస్తున్నాను, అది చెప్పడానికే ఫోన్ చేశాను అన్నాడు. నేను రమ్మని చెప్పాను. నాకేదో టెన్షన్. బావ వచ్చి నాతో ఏం మాట్లాడతాడో. మా పెళ్లి విషయమే అయ్యుంటుంది. అతనికేం చెప్పాలి? నివాస్ విషయం అడిగితే ఏమని చెప్పాలి? జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాలా? అసలు నివాస్ బావా ఇతనికేం చెప్పాడో? ఇద్దరూ చెప్పేది వేరుగా ఉంటే బావుండదు. అసలేమీ అడక్కపోవచ్చు. నాన్న పోరు పడలేక వస్తున్నాడేమో. సరే రాని చూద్దాం అనుకున్నాను. సుధామ దగ్గర్నుంచి మెసేజ్ వచ్చింది. ఏం చేస్తున్నారు అని. నా విషయాలన్నీ పంచుకుంటున్న ఆత్మీయుడి సుధామ. అతనితో ఇప్పటి వరకు నా జీవితంలో జరిగినవేవీ చెప్పలేదు. మాధవ్ గురించి, నివాస్ గురించి ఈరోజు సుధామతో చెప్పాలి. ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందో సలహా అడగాలి అనుకున్నాను. మధుగారు, ఈరోజు మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు సుధామ. ఓ, మీరునా అన్నాను. మీరునా అంటున్నారు? మీరునా? అవును, ముందు మీరు చెప్పండి, నేను కూడా చెప్తాను అన్నాను. లేడీస్ ఫస్ట్, ముందు మీరే చెప్పండి. ఆలస్యం చేయకుండా చెప్పేశారంటే వెంటనే నా దగ్గర ఒక విషయం ఉంది, అది మీకు చెప్పేస్తా అన్నాడు. సరే అన్నాను. నాకు 2 బావలున్నారు. నేను ఒక బావని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అతని కోసమే మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేశాను. వచ్చాక కొన్ని ఒడిదుడుకులొచ్చాయి. ఇప్పుడు సద్దుమణిగాయి. మా నాన్నగారు ఈ బావొద్దు, ఇంకో బావన చేసుకుంటే నేను సుఖపడతానంటున్నారు. ఆయనకి ఆ బావకిచ్చి పెళ్లి చేయాలనుంది. ఎవరిని చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నాను. మీరైతే మంచి సలహా ఇస్తారని మీతో చెప్తున్నా అన్నాను. చూడండి మధుగారు, ఈ పెళ్ళిళ్ళు 2 రకాలుగా ఉంటాయి. పెద్దవాళ్ళు ఓకే చేస్తే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఫ్లోలో వెళ్ళిపోతాం. కలలుండవు, ఇష్టాయిష్టాలు ఉండవు. ఒక ఘాటిన కట్టి పడేస్తారు కాబట్టి కాలప్రవాహంతో కొట్టుకుపోతాం. అదే మనం ఇష్టపడిన మనిషితో కలిసి జీవించడంలో లైఫ్ ఉంటుంది. ప్రతి నిమిషం సరికొత్తగా ఉంటుంది. మనసులు కలిసిన ఇద్దరి ప్రయాణం సుఖవంతమవుతుంది. నా మటుకు నేను నన్ను నాలా ఇష్టపడుతూ నన్నొక పసివాడిలా చూసుకునే అమ్మాయి సాహచర్యాన్ని కోరుకుంటాను. బంధుత్వాల్లో సంబంధాలు కలుపుకోవడం అంత మంచివి కాదని నా ఉద్దేశం. కొన్ని కండిషన్స్కి కట్టుబడి జరుగుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు కూడా ఉంటాయి. అవన్నీ వదిలేయండి. మన ఇన్నాళ్ల స్నేహంలో మీకెప్పుడైనా నన్ను చూడాలని గాని, నాతో నేరుగా మాట్లాడాలని గాని అనిపించిందా? నాకైతే అనిపించింది. మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాను. మీరు రమ్మంటే వెంటనే వచ్చేస్తాను. అభిమానించే వాళ్లకు అట్టే కాలం దూరంగా ఉండలేమండి అన్నాడు. నాలో చెప్పలేని కలవరం బయలుదేరింది. మా బావలిద్దరి గురించి చెప్పాక కూడా నన్ను చూడాలనుకుంటున్నారా అన్నాను. ఆఖరి భోగి కూడా స్టేషన్ దాటేదాకా బండి స్టేషన్లో ఉన్నట్టే లెక్క. నా అదృష్టాన్ని పరీక్షించుకోనివ్వండి ప్లీజ్ అన్నాడు. ఇప్పుడేం చెప్పాలి నేను? నివాస్ బావ ఒక పక్క, మాధవ్ని చేసుకోమని నాన్న ఒక పక్క గొడవ చేస్తున్నారు. నాన్న మొదటి నుంచి మాధవ్ బావనే చేసుకోమని చెప్తున్నాడు. అతనైతే నీ జీవితం బాగుంటుందని అంటున్నాడు. నేనే జీవితానికి చిక్కుముడులు వేసుకుని వయస్సుకు మించిన బాధ అనుభవించాను. మళ్ళీ మరో బంధాన్ని తగిలించుకుంటే ఇదెలా ఉంటుందో. ముక్కు మొహం తెలియని మనిషితో సంబంధం ఎన్ని కష్టాలు తెచ్చిపెడుతుందో. అందులో కూడా ఏదన్నా తేడా వస్తే తట్టుకునే శక్తి నాకు లేదు. పెద్దలు కుదిర్చిన సంబంధానికి తల వంచితే ఇక ఏదొచ్చినా వాళ్లే చూసుకుంటారు. ఇక పోరాడే శక్తి నాలో లేదు. నేను మా నాన్న ఎలా చెప్తే అలా చేద్దామనుకుంటున్నానండి అన్నాను. మధుగారు, అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి. మిమ్మల్ని టెన్షన్ పెట్టాలని చెప్పలేదు. ఉన్నమాట చెప్పకుండా దాచుకోవడం తప్పని చెప్పేశాను. మీరు నేల మీద చాక్ పీస్తో ఒక ట్రయాంగిల్ గీసుకుని 2 బావలు, ఒక ఫ్రెండు ఆట ఆడుకుంటూ కన్ఫ్యూజ్ కాకండి. మనిద్దరం కలిసే ఆలోచిద్దాం. మీకో మంచి మిత్రుడున్నాడని మర్చిపోకండి. నా గురించైనా సరే నాతో సంప్రదించండి, చక్కటి సలహా ఇస్తాను అన్నాడు.
సుధ మాటలకు నాకు భలే నవ్వొచ్చింది. సరే అని ఎమోజీలు పెట్టాను. మర్నాడు త్వరగా లేచి ఇల్లంతా శుభ్రం చేశాను. మామిడికాయ పులిహోర, బియ్యం పరవాన్నం చేశాను. తెలుపు రంగు మీద గ్రే కలర్ పువ్వులున్న కాటన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకున్నాను. వదులుగా జడ వేసుకుని రోజా పువ్వు పెట్టుకున్నాను. మాధవ్ బావ అందంగా ఉంటాడని నా ఊహ. అందంగా ఉన్నా లేకపోయినా మనసు మంచిదైతే చాలు. గేటు చప్పుడైంది. చటుక్కున వచ్చి తొంగి చూశాను. ఎవరో వచ్చారు. కొరియర్ బాయ్లా గుమ్మం దగ్గర నిలబడ్డాను. చేతికి చిన్న సంచి తగిలించుకుని అటు ఇటు చూస్తున్నాడు. ఎవరు కావాలి అన్నాను. రాధగారిల్లు ఇదే కదండి అన్నాడు. అవును, నేనే రాధను. మీకేం కావాలి అన్నాను. నేను మాధవ్ అన్నాడు. ఇతను మాధవా? నేను ఊహించినంత అందంగా లేడు. చాలా క్యాజువల్ డ్రెస్లో వచ్చాడు. పెద్దగా ఇంట్రెస్ట్గా తయారవకుండా చిన్న చేతి సంచితో వచ్చాడు. రా బావా, లోపలికి రా అన్నాను. లోపలికొచ్చి కూర్చున్నాడు. ఎలా ఉన్నావు రాధా? మావయ్య ఫోన్ చేసినప్పుడల్లా రాధ దగ్గరకు వెళ్ళావా అని అడుగుతున్నారు. ఏదో బిజీలో పడిపోయి ఇన్నాళ్ళు రాలేకపోయాను అన్నాడు. పర్వాలేదు, చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా మనం కలుసుకోలేదు. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటేగా ఎవరెవరో తెలిసేది అన్నాను. పులిహోర ప్లేట్లో పెట్టి బావకిచ్చాను. నివాస్ వాళ్ళుండేది ఇక్కడికి దగ్గరేనా అన్నాడు మాధవ్. ఇక్కడికి దగ్గరే, ఆ పక్క సందులోనే ఉంటారు అన్నాను. మాధవ్ తక్కువగా మాట్లాడతాడనుకుంటా. కాస్త సిగ్గు కూడా ఎక్కువల్లే ఉంది. తలంచుకుని అప్పుడప్పుడు మాత్రం పైకి చూశాడు. మితభాషిలా ఉన్నాడు. నేనెక్కడ వర్క్ చేస్తున్నానని అడిగాడు. చెప్పాను. తన ఆఫీస్ విషయాలు, తన ఇంట్లో విషయాలు కొన్ని చెప్పాడు. మామయ్య మా కుటుంబానికి చాలా సాయం చేశాడు. చిన్నప్పుడు ఎప్పుడో ఆ ఊరొచ్చాను. మళ్ళీ రావడం కుదరలేదు. మామయ్యే మా దగ్గరికి వచ్చిపోతుండేవాడు. అందుకే నిన్ను చూడ్డం కుదరలేదు. సంక్రాంతికి వద్దామంటే మాకెవరికి ఒంట్లో బాగోలేక రాలేకపోయాం అన్నాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగుందా అని అడిగాను. బానే ఉంది. నేనొచ్చినట్టు మామయ్యకు ఫోన్ చేసి చెప్పు. నేను చెప్తాను. నివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్నుంచట్టే వెళ్ళిపోతాను. నువ్వు జాగ్రత్త మరి అని చెప్పి వెళ్ళిపోయాడు మాధవ్ బావ. అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డాను. సుధామ మాటలు గుర్తొచ్చాయి. ఒక్కదాన్నే కూర్చుని ఏ నిర్ణయం తీసుకోకూడదు, సుధామని సంప్రదించాలి అనుకున్నాను. డిసెంబర్, క్రిస్మస్ రోజు. ఈ సంవత్సరం వెళ్ళిపోవడానికి మరో 6 రోజులుంది. నివాస్ బావ పరిచయమై అప్పుడే ఏడాది కావస్తోంది. నా జీవితంలో మర్చిపోలేని ఇయర్ ఇదే. క్రిస్మస్ రోజు కాలేజీకి సెలవిచ్చారు. కరోనా బారిన పడిన కుటుంబాలకు కాస్త ఊరట కలగాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, కరోనా అదృశ్యమైపోవాలని మా క్రిస్టియన్ కొలీగ్స్ ప్రార్థనలు చేస్తున్నారు. తర్వాత పార్టీ కూడా ఉంది. నన్ను కూడా రమ్మన్నారు. సుధ కూడా వెళ్తూ తయారై మా ఇంటికొచ్చింది. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాం. కొలీగ్స్ కొంతమంది ముందే వచ్చారు. శారీరక బాధ కంటే మానసిక బాధ అనుభవించడం కష్టం. అందుకే శరీరానికి సిలువలు వేసినా మనసు నిర్మలంగా ఉంచుకున్నందువల్ల యేసుప్రభువుకి బాధ కలగలేదు. తనువు చాలించినా తాను బతికే ఉన్నాడని, అంతరాత్మకు మరణం లేదని క్రీస్తు చెప్పాడు అంటూ అక్కడి వాళ్లు పాటలు పాడుతున్నారు. భక్తి బహువిధాలు, నమ్మకమే ప్రధానం. నా కొలీగ్ ఇంటి ముందు షామియానా వేసి కుర్చీలు వేసి భోజనాలు పెట్టారు. అందరం స్వెట్టర్లు వేసుకుని కూర్చున్నాం. నేను, నా కొలీగ్ సుధా కొంచెం తిని ఇంటికి బయలుదేరాం. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాం. వీధంతా మైకులు పెట్టి పాటలు వేస్తూ బాగా సందడిగా ఉంది. మా ఇంటి సందు మలుపు తిరిగేసరికి ఎవరో ఒక కుర్రాడు బండి మీద వేగంగా దూసుకొచ్చాడు. ఆ వేగానికి నేను తూలి ముందుకు పడ్డాను. రోడ్డు మీద వెళుతున్న వాళ్ళు వచ్చి నన్ను లేపారు. ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టారు. సుధ పాదానికైన గాయాన్ని నీళ్లతో కడిగింది. పక్కవాట సీతక్క వాళ్ళ ఆయన వెళ్ళి పక్క వీధిలో ఉండే ఆర్ఎంపీ వైద్యుణ్ణి తీసుకొచ్చారు. అతను కాలికి కట్టుకట్టి టీటీ ఇంజెక్షన్ ఇచ్చాడు. 3 రోజులు వాడమని టాబ్లెట్స్ కూడా ఇచ్చాడు. నాకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి నివాస్ బావ, అత్తయ్య, మామయ్య వచ్చారు. దొంగ వెధవలు, పండగొస్తే చాలు తాగి బళ్ళేసుకుని రోడ్ల మీద తిరుగుతుంటారు. ఆ స్పీడ్ గాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అన్నాడు నివాస్ బావ. రిపోర్ట్ ఇవ్వు బావా, నా కోసం కాకపోయినా వేరే వాళ్ళెవరికి ఇక మీదట ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. వెళ్ళి ఇవ్వు అన్నాను. బావ దిక్కులు చూస్తుంటే పక్కవాట వాళ్ళు సుధా పక్కుమని నవ్వారు. మర్నాడు సాయంత్రానికి అమ్మ నాన్న వచ్చారు. అమ్మ నన్ను మంచం మీద నుంచి దిగనీయలేదు. కాలేజీకి 2 రోజులు సెలవు పెట్టాను. నాన్న మాధవ్ బావకి ఫోన్ చేశాడు. ఆఫీస్ అవగానే నేరుగా ఇంటికొచ్చాడు మాధవ్. వస్తూ యాపిల్ పళ్ళు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంది రాధా, నొప్పి తగ్గిందా అని అడిగాడు. కాస్త పర్వాలేదులే బావా, ఎల్లుండి కాలేజీకి వెళ్ళిపోతాను అని చెప్పాను. నీకో విషయం చెప్పాలి.
నాకు తెలిసిన 3 పిల్లలకి మ్యాథ్స్ ట్యూషన్ కావాలట. ఎవరన్నా ఉంటే చెప్పమని చెప్పారు. నువ్వే గుర్తొచ్చావు. నెలకి 10,000 ఇస్తారు. 30,000 వస్తాయి. కాలేజీలో ఇచ్చే 50కి 30 కలిపి 80,000 వస్తాయి. ఈ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ ఇయర్ ఎస్ఎల్గా వేరే కాలేజీలో చేరితే ఇప్పుడొచ్చే దానికి డబుల్ అమౌంట్ ఇస్తారు అని చెప్పాడు. ట్యూషన్ చెప్తాను బావా, వాళ్ళతో మాట్లాడు అని చెప్పాను. మేమిద్దరం కెరియర్ గురించి మాట్లాడుకుంటుంటే నాన్న చాలా మురిపంగా చూశారు మా వంక. నాన్న ఫోన్ చేసినప్పుడల్లా మాధవ్ బావ వచ్చిపోతున్నాడు. నా కాలు పూర్తిగా నయమైంది. మాకు సంక్రాంతి సెలవులు ఓ వారం రోజులిచ్చారు. అమ్మా నాన్న నేను కలిసి మా ఊరికి వెళ్ళాం. దాదాపు సంవత్సరం తర్వాత సొంతూరుకొచ్చాను. ఎంతో సంతోషంగా అనిపించింది. సూర్యోదయమైంది. బంగారు రంగు కిరణాలు చెట్లు ఆకుల మీద పడగానే రాత్రంతా మంచు బిందువులతో తడిసిన ఆకులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ప్రకృతి ఎంత అందమైందో, క్షణానికో సరికొత్త అందంతో కనువిందు చేస్తుంది. ఎంతసేపు చూసినా తనివి తీరదు. రాధా, కాఫీ తాగుదో గాని లోపలికి రా అంది అమ్మ. పెరట్లో నుంచి వంటింట్లోకి వచ్చాను. సంక్రాంతి పండక్కి మీ మాధవ్ బావ వాళ్ళు వస్తారు. వేదవ తత్తయ్య మామయ్య పండగ రోజు వస్తారు. మీ బావని 2 రోజుల ముందు రమ్మని నాన్న మరీ చెప్పారు అని చెప్పిందమ్మ. పుష్ప సరోజ వచ్చారు. ఇద్దరూ చీరలు కట్టుకుని వచ్చారు. పుష్పకి పెళ్లి కుదిరిందట. మాఘమాసంలో పెళ్ళట. సరోజ పక్కూరిలో ట్యూషన్ సెంటర్లో ఫ్యాకల్టీగా చేరిందట. సంవత్సరంలో ఎన్ని మార్పులొచ్చాయి. వేణుగోపాలస్వామి గుడికి వెళదాం రమ్మన్నారు. అమ్మ వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చింది. మీరు తాగుతూ ఉండండి, 5 నిమిషాల్లో తయారయ్యి వస్తాను అని చెప్పాను. నా బీరువా తెరిచాను. గులాబీ రంగు షిఫాన్ చీర జాకెట్ తీసుకుని బీరువా తలుపులు మూస్తూ అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. ఆనాటి రాధ మారిపోయింది. శారీరకంగా మానసికంగా పరిణతి చెందింది. ఆ రోజు బావకు నచ్చుతానా లేదా అని 1కి 2 సార్లు అద్దంలో చూసుకుని మురిసిపోయే ఈ రాధలో ఎంత మార్పు! కాలం చాలా పాఠాలు నేర్పింది. చీర కట్టుకుని రెడీ అయి వచ్చాను. పుష్ప సరోజతో కలిసి గుడికి వెళ్ళాను. ముగ్గురం ప్రదక్షిణలు చేశాము. పూజారి వెంకటాద్రి, ఎలా ఉన్నావమ్మా? వచ్చి చాలా రోజులైంది అని నన్ను పలకరించారు. బాగున్నాను పూజారి గారు అన్నాను. ముగ్గురం వెళ్ళి గుడి మెట్ల మీద కూర్చున్నాం. నివాస్ని పరిచయం చేసిన గోడవైపు చూశాను. ఆ రోజు నా మనసుని కదిలించిన నివాస్ బావ స్థానం ఇప్పుడెక్కడుంది? సంఘర్షణలో నలిగి అసంపూర్ణ వృత్తంలా మిగిలిపోయింది. నాన్నకి ఎంతో ఇష్టమైన మాధవ్ బావ మీద నా అభిప్రాయం కూడా సంపూర్ణ అంగీకారానికి రాలేదు. నేను దిగుల్లో ఉన్నప్పుడు అన్ని విధాలా నా బాధను మరిపించి మళ్లీ మనిషిగా నిలబెట్టిన సుధామను నా జీవితంలోకి ఆహ్వానించలేని పరిస్థితిలో ఉన్నాను. ఏంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇదివరకు గలగలా మాట్లాడేదానివి, ఇప్పుడు నోరు మెదపవే అంది పుష్ప. ఏం లేదులే గాని మనకి నాట్యం నేర్పిన మాస్టారు బాగున్నారా? ఆయనకు ఆర్థిక ఇబ్బందులు తీరాయా అని అడిగాను. అన్ని ఇబ్బందులు తీరిపోయి పరలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళింట్లో అందరికీ కరోనా వచ్చింది. వాళ్ళందరూ బాగున్నారు, కానీ ఆయన మాత్రం తిరిగి కోలుకోలేకపోయారు అని చెప్పింది సరోజ. ఏడాదిలో ఎన్నో మార్పులొచ్చాయి. ముగ్గురం మాట్లాడుకుంటూ ఇంటికొచ్చాము. వాళ్ళింటికి వెళ్ళిపోయారు. హాల్లో మాధవ్ బావ కూర్చుని ఉన్నాడు. బావని పలకరించి లోపలికి వెళ్ళాను. అమ్మకి వంటలో సహాయం చేశాను. నాన్న పట్టుబట్టి బావని పిలిపించాడని అర్థమైంది. భోజనాలయ్యాయి. మాధవ్ నేను కలిసి పెరట్లోకొచ్చాము. మొక్కల దగ్గర నిలబడి మాధవ్ ఫోన్ చూసుకుంటున్నాడు. నేను వెళ్ళగానే ఆపేశాడు. బావని తీసుకెళ్ళి మా తోట పొలం అన్నీ తిప్పి చూపించాను. ఏ పని చేస్తున్నా గానీ బావ మధ్య మధ్యలో ఫోన్ కేసు చూసుకుంటున్నాడు. బావకి గర్ల్ ఫ్రెండ్ ఉందేమో అని సందేహం కలిగింది నాకు. ఏంటో నాన్న పంతం పట్టి మా పెళ్లి చేస్తాడు, కానీ మా మనసులు కలుస్తాయా? ఇద్దరం పెరటి చెట్ల మధ్య వేలాడగట్టిన చెక్క ఉయ్యాల బల్ల మీద చెరో పక్కా ఉన్నాం. బావ అటు, నేనిటు, ఇద్దరం అభిముఖంగా కూర్చున్నాం. 2 భిన్న ధృవాల్లా. మాధవ్ బావ చేతిలో ఎప్పుడూ ఫోన్ సహజ ఆభరణంలా ధరించి విడిచిపెట్టట్లేదు. ఏం చూస్తున్నాడా ఫోన్లో అని తొంగి చూశాను. గ్యాలరీ చూస్తున్నాడు. ఇంకాస్త వంగి చూశాను. సుధామా అన్నాను. మాధవ్ చటుక్కున తిరిగాడు. నీకు 2 పేర్లా అన్నాను. ఆ పేరు నీకెలా తెలుసు అన్నాడు. నీకో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదూ అన్నాను. నా వైపు వింతగా చూశాడు. ఆమె గురించి నాకు చెప్పవా అన్నాను. చెప్పేందుకేం లేదు రాధా. సుధామ పేరు నీకెలా తెలుసు? ఓహో, మామయ్య చెప్పాడా? చిన్నప్పుడు నన్నలా పిలిచేవాళ్ళు అన్నాడు. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు మధు కదూ అన్నాను. మధు? ఆ పేరు నీకెలా తెలుసు అన్నాడు. నీ గ్యాలరీలో ఫొటోస్ కింద నీ కవిత్వ పంక్తులు చూశాను. మధుమాలంటే నీకిష్టమా అన్నాను.
మాధవ్ మౌనంగా తలంచుకున్నాడు. మధుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అన్నాను. మాధవ్ తలెత్తి చూశాడు. అతని కళ్ళలో నీటి పొరలు. మామయ్య మాట కాదనలేను రాధా, కానీ ఆగాడు. కానీ మధు అంటే ఇష్టం కదూ అన్నాను. అవును, కానీ మేం కలవని తీరాలం, సమాంతర రేఖలం అన్నాడు. నన్ను ఎక్కువ ఆలోచించొద్దని చెప్తావుగా, నువ్వు అంతలా ఆలోచిస్తున్నావేం సుధామా అన్నాను నవ్వుతూ. నువ్వు నువ్వు నేనే, నీ రాధని బావా. అవునా, నా మధువు నువ్వేనా? నేనంత అదృష్టవంతున్నా, నమ్మలేకపోతున్నాను అంటూ భావోద్వేగాలకు గురయ్యాడు. అతని కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా నా కళ్లలో కళ్ళు పెట్టి చూశాడు ప్రేమగా. ఇలా కూడా జరుగుతుందా? బావా మరదళ్ళు ఒకరికొకరు తెలియకుండానే దగ్గరయ్యే అరుదైన సంఘటన కదా అన్నాను సంతోషంగా. నా రాధ ఈ మాధవుడిదే అన్నాడు. బాధలో భరోసాగా నిలిచిన నా సుధామ మా బావ మాధవ్. మనసైన తోడు దొరికింది. అతని సమక్షంలో మనసు మౌన వీణలా మధుర రాగం పలికింది. ఇద్దరం చేయి చేయి కలుపుకుని లోపలికి వెళ్ళాం. మేమిద్దరం అలా కలిసి రావడం చూసి నాన్న సంతోషంతో పొంగిపోయారు. ఆయన ముఖంలో నేనెప్పుడూ చూడాలనుకునే ఆనందం కనబడింది. నాకు ఏది మంచిదో నాన్నకు తెలుసు. తన కూతురికి ఏమివ్వాలో ఒక్క నాన్నకే తెలుసు. నా మానస మధువనంలో వెన్నెల ధారలు కురిసి మాధవ్ సాహచర్యంలో జీవితం పరిపూర్ణమై మురిసింది. అదండి వెన్నెల ధార, శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి నవల ఆడియోగా విన్నారు కదా. మరి ఈ నవల ఎలా ఉంది, ఎలా సాగింది అన్నది మీరు కమెంట్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.